ఇక మొత్తం మీద నిన్నటి నుంచి ఒకే ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. తీన్మార్ మల్లన్నను అది కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది అని చెప్పేసి అయితే సస్పెండ్ చేసింది వాస్తవం. అయితే ఈ సస్పెండ్ చేయడానికి గల కారణాలు వాళ్ళు చెప్పిన కారణాలు చూద్దాం. వాళ్ళు చెప్పిన కారణాలు ఏమున్నాయి? ఏది పార్టీకి వ్యతిరేకంగా కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. దానివల్ల పార్టీకి చెడు జరుగుతూ ఉంది. ఇంకా రకరకాలుగా ఇంకా కొన్ని విషయాలన్నీ కూడా చెప్పినారు. అంటే మేము స్పష్టంగా కులగణన చేస్తే ఆ కులగణన పత్రాలను తిన్మార్ మల్లన్న కాలబెట్టడం వివాదంగా మారి షోకాజ్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వకపోవడం ద్వారా పార్టీ క్రమశిక్షణ లోబడి ఉండాలి కాబట్టి పార్టీ క్రమశిక్షణ లేదు కాబట్టి తిన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నామని కాంగ్రెస్ అధిష్టానం అనుకోండి. కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తతంగం సరే చూద్దాం. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా పార్టీ క్రమశిక్షణకు సంబంధించి అసలు పార్టీ లైన్ ఏంది, అసలు మనం పెట్టుకున్నటువంటి మేనిఫెస్టో ఏంది, ఆ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంది, ఆ హామీలకు సంబంధించి మరి అమలు ఎంతవరకు జరుగుతూ ఉంది, ఇవన్నీ విషయాలు అంటే కొన్ని ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినప్పుడు కొంతవరకు లేట్ చేయడం అనేటువంటిది ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. దానికి సంబంధించి ఎవరికి కూడా బేస్జాలు ఏమి ఉండవు. ఎందుకంటే కొంత ఆర్థికంగా కొంతవరకు అంటే అనుకోకుండా ఇచ్చిన హామీలో లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బడి ముబ్బడిగా మరి గవర్నమెంట్ వస్తుందని ఇచ్చిందో ఇచ్చిందో తెలియదు తర్వాత విషయం. కాకపోతే ఏంటంటే హామీలు ఇచ్చేసిండ్రు. హామీలు ఇచ్చిన తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు అవి ఎట్లా సెట్ చేసుకోవాలి ఏం కథ అనేటువంటి దానిపైన ఎవరైనా ఆలోచిస్తారు. దానికి సంబంధించి ఎవరైనా టైం తీసుకుంటారు. దాని గురించి ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ అంటే ఒక వర్గానికి సంబంధించి అంటే బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి 42% కామారెడ్డి డిక్లరేషన్లో 6 నెలల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లియర్గా ప్రకటించిండు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోగా కులగణన పూర్తి చేసి తర్వాత దానికి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు అక్కడ ఉన్నటువంటి నేతలు. ఇవి కథా కార్యక్రమం అంతా. అయితే దానికి సంబంధించి ఇదంతా ఓకే. అసలు కామారెడ్డి డిక్లరేషన్ మరి అమలు చేస్తారా చేయరా అని అంటే ఇక దానికి ఒకటి ఇప్పుడు తీర్మానం చేసి పంపిస్తారు. అది ఓకే. మనం దాని గురించి ఏం అంటే దానికి పైన మనకి ఏం బేస్జాలు లేవు. కానీ తీర్మానం వలన ఏమనంటే ఇప్పుడు కులగణన అనేటువంటిది తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారి లైన్ అది, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఆ నిర్ణయాన్ని తర్వాత ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇది సంతోషం. దాని విషయంలో ఎట్టి పరిస్థితులు బేస్జాలు లేవు. కానీ ఆ కులగణన అనేటువంటిది సక్రమంగా జరగాలి. అప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గతంలో ఎవరైతే ముఖ్యమంత్రులు ఉంటారో కొన్ని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు లేదు ల్యాండ్ యాక్విజిషన్కి సంబంధించి కానీ లేకపోతే ఇంకా కొన్ని విషయాలు కానీ సంచలనాత్మకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళు చరిత్రలో నిలిచి ఉంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా అటువంటి మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. రావాలనే కోరుకుందాం. కాకపోతే ఏంటంటే ఇది అధికారుల తప్పిదమా లేకపోతే కావాలని కొంతమంది దాని ఏమంటారు ఈ కులగణనకు సంబంధించినటువంటి వివరాలను తప్పుడు అదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి చర్చ జరిగినప్పుడు అంటే ఇప్పుడు ఇదేది సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ చేసినప్పుడు సరే ఆయన బయట పెట్టలేదు. ఆ తర్వాత విషయం అది వదిలేస్తే ఆయన గురించి వదిలేద్దాం. అది 2014లో వేసిండు. 14లో వేసిన తర్వాత 51% మంది ఎవరు బీసీలు ఉన్నారు. ఇంకో 10% మంది అక్కడ మైనార్టీలకు సంబంధించినటువంటి బీసీలు ఉన్నారు. మొత్తం 61% మంది అని చెప్పేసి అందులో ఆ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్టు అదేది కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్లో ఉన్నది. సరే అది పక్కకు పెట్టేద్దాం. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీ, తర్వాత అపోజిషన్ పార్టీ కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పక్కకు పెట్టేద్దాం. కానీ తీర్మానం వలన ఏమన్నాడు ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో 2020 వరకు ఆధార్ కార్డులు ఎన్ని ఉన్నాయని ఒక్కసారి మనం ఇక్కడ వెబ్సైట్లో కొడితే 3,95,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. 3,95,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరి 2 ఆధార్ కార్డులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆధార్ కార్డు నెంబర్ అనేటువంటిది ఒక్కటే ఉంటుంది. 2020 ఏమన్నా అప్డేట్ చేసుకో మన్ను మసాడు ఏమైనా పేర్లు మార్చుకో లేకపోతే ఇంకేమైనా అడ్రస్ మార్చుకో లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకో ఏదైనా మార్చుకున్నా కానీ ఆధార్ కార్డు నెంబర్ మాత్రం అదే ఉంటుంది లెక్క. అయితే 3,95,00,000 ఆధార్ కార్డులు 2020 వరకు అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి 2020 వరకు ఇది 3,95,00,000 ఆధార్ కార్డులు ఉంటే మరి ఇప్పుడు జనాభా ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రకారం ఇప్పటి వరకు
3,54,00,000 మందికి సంబంధించినటువంటి వివరాలు వచ్చినాయి మాకు. ఇంకా 16 లక్షల మంది వివరాలు ఇంకా రాలేదు, కులగణనలో వాళ్ళు పాల్గొనలేదని చెప్పింది. అంటే ఈ 3,54,00,000 ప్లస్ ఆ 16 కోట్లు వేసుకుంటే మొత్తం 3,70,00,000 మంది అవుతున్నారు. మరి అది 2020లోనే 3,95,00,000 ఉన్నటువంటి జనాభా, మరి 2025లో 3,70,00,000 ఎట్లయితుంది? 16 లక్షలు కూడా కలుపుకుంటే ఈ కులగణనలో కూడా కలుపుకున్నటువంటి వివరాలు తీసుకుంటే మనం క్లియర్గా కూడా చెప్పినాం. ఈ పాఠశాలలో పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు, తర్వాత ఇంటర్మీడియట్ ఎంతమంది చదువుకుంటున్నారు, అసలు అది ఏంది దీనికి సంబంధించినటువంటి 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 6 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా వివరాలు ఇచ్చినాం. ఇవన్నీ తిన్మార్ మల్లన్న లెక్కలు కాదబ్బా, మీరు మీ డాటాలో గవర్నమెంట్ పెట్టిన డాటా నుంచే తిన్మార్ మల్లన్న తీసుకొని బీసీల డాటా ఏంది, తెలంగాణ రాష్ట్రం డాటా ఏంది అని పూర్తిగా మీ కళ్ళ ముందు పెట్టిండు. మీ కళ్ళ ముందు పెట్టిన తర్వాత మాట్లాడడం కాదు, ఇక్కడ విషయం ఏంటంటే లాజిక్గా ఆలోచించండి. యాక్చువల్గా ఇది మొత్తం కూడా తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి విషయము. ఎందుకంటే కొంతమంది కొన్ని పార్టీకి విరుద్ధంగా, పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టుగా పైసలు తీసుకున్నారు. ఈ పైసలు తీసుకున్న టికెట్లు ఇచ్చిండ్రు, రకరకాలుగా మాట్లాడినప్పుడు అసలు వాళ్ళ మనుషుల్లాగానే చూడనప్పుడు అప్పుడు కనీసం క్రమశిక్షణ చర్యలకు సంబంధించి కనీసం నోటీసులు కూడా వెళ్ళలేదు. ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇదే జగ్గారెడ్డి, వీళ్ళంతా కూడా కంప్లీట్ గా రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన సూటు కేసులు మోసుకొని ఎక్కడ సీఎం కుర్చీని తీసుకొచ్చుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో మేం పనిచేస్తున్నామా, వాడో దొంగ అని తిట్టిన ఈ కాంగ్రెస్ నాయకుల పైన ఏ షోకాజ్ నోటీస్ చిన్నారెడ్డి వాళ్ళు ఏం మాట్లాడుతారు? వాళ్ళందరూ ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు రెడ్డిలు అన్నమాట. అంటే అగ్రవర్ణాలకు ఒక న్యాయం ఉంటుంది, తర్వాత బీసీలు అనగారిన వర్గాలకు అంటే బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్నప్పటికీ మీరు బీసీలు రా బాబు, మీకు ఒక న్యాయం ఉంటుందని చెప్పేసి క్లియర్గా చిన్నారెడ్డి నిన్న బలరాం నాయక్ మాట్లాడిండు, మా చూడండి ఒకసారి. చిన్నారెడ్డి, ఇప్పుడు చిన్నారెడ్డి గురించి కూడా మాట్లాడుకుందాం. చిన్నారెడ్డి ఏమైంది, క్రమశిక్షణ సంఘం కమిటీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్. అయితే మరి చిన్నారెడ్డి గారు కూడా పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా పైసలు తీసుకొని టికెట్లు ఇచ్చేసిండ్రు. ఇక మెగారెడ్డికి సంబంధించి ఈ కథా కార్ఖానా జరిగిందని చిన్నారెడ్డి కూడా మాట్లాడిండు. ఒక చిన్న పోస్ట్ విషయంలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డికి ఈయనకు జరిగిన సంభాషణలు కూడా మేము వినిపించే ప్రయత్నం చేస్తాం. అన్ని చేద్దాము, తర్వాత ఇదంతా కూడా వదిలేద్దాం. ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా కూడా జరిగింది ఏంటంటే రెడ్డి వర్సెస్ బీసీ. తర్వాత తెలంగాణ సమాజంలో మొత్తం కూడా బీసీ అని కాదు, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాలు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఒకవైపు, తర్వాత రెడ్డిలు అంటే మేమే ఆధిపత్యం చెలాయించాలి, మేమేమని కూడా చేయొచ్చు అని చెప్పేసి కథ అనమాట. అంటే ఇప్పుడు మరి అధ్యక్షులుగా ఉన్నారు కదా, అంటే అధ్యక్షులు కూడా ఉన్నామంటే వాళ్ళు కూడా ప్రభావితం అవుతారు, అది వేరే విషయం, అది తర్వాత మాట్లాడుకుందాం. అయితే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి అదే పార్టీ నాయకులు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కానీ, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఒకవేళ అది ఏదైతే బిల్లు ఏదైనా నచ్చకపోతే, ఆ బిల్లు నచ్చకపోతే చింపేసినటువంటి సంఘటనలు కూడా కాంగ్రెస్ పార్టీలో క్లియర్గా ఉన్నాయి. ఒక్కసారి మనం చూద్దాము. మనం చూసిన తర్వాత అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కువ డిస్కస్ చేసుకోవడం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికి ఎటువంటి న్యాయం దొరుకుతూ ఉంది అంటే అసలు యాక్చువల్గా ఇది పార్టీ అంటే ప్రజలదా లేకపోతే ఒక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిందా అనేటువంటిది ఒక చర్చ క్లియర్గా కట్గా వస్తూ ఉంది. మరి ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని అస్థిరపరిచేటువంటి కుట్ర కూడా జరుగుతుందనేటువంటిది సమాజంలో చర్చ జరుగుతూ ఉంది. చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు, అరే అట్లెట్లయితుంది, అసలు విషయం ఏంటంటే కరెక్ట్గా పకడ్బందీగా అంతా కూడా క్లియర్గా జరిగితే ఆయనకు మంచి పేరు వస్తుంది. మంచి పేరు రాకుండా కొంతమంది కుట్ర చేస్తున్నారు పక్కకున్న వాళ్ళే అనేది కూడా ఒక చర్చ. సరే, ఈ విషయాన్ని పక్కకు పెడితే ఒక్కసారి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రజ్ఞనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, అంటే ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు కదా, ఆయన అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాడు కదా, రాహుల్ గాంధీ గారు యూపీఏ గవర్నమెంట్లో యూపీఏ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అంటే కూటమి ప్రభుత్వం. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. అప్పుడు పార్లమెంట్లో రాహుల్ గాంధీకి ఒక బిల్లు విషయంలో నచ్చలేదు, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లు నచ్చలేదు, కాబట్టి పార్లమెంటులోనే చించి అక్కడ పడేసిండు. ఒకసారి చూడండి, చూసాము. తర్వాత రాజగోపాల్ రెడ్డి చూద్దాము. తర్వాత చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న చిన్నారెడ్డిని చూద్దాం. తర్వాత తిన్మార్ మల్లన్న ఎప్పుడు స్పందిస్తారు, ఎందుకు స్పందిస్తారు, ఏంది అన్నది చెప్దాం.
ప్రజలకు నష్టం జరుగుతుంది. తర్వాత 100% ఈ బిల్లును నేను వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఇది మంచిది కాదు అని చెప్పేసి, ఇది మొత్తం దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి పర్ర చింపి నాలుగు పెట్టిండు రాహుల్ గాంధీ. ఎవరి ప్రభుత్వం ఉన్నది అప్పుడు? యూపీఏ సర్కార్ ఉన్నది. అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. అటువంటి టైంలో పార్లమెంటులో అక్కడ ఎంపీగా, అంటే అక్కడ పార్లమెంటులోనే ఎంపీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ చింపి పడపర దింపేసి కొట్టి పడేసిండు. అంటే నేను ఏమంటున్నానంటే అసలు యాక్చువల్గా రాహుల్ గాంధీ గారు చేసిన తప్పేం కాదు. ఎందుకంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజలకు ఒకవేళ నష్టం జరుగుతూ ఉంటే ప్రజలకు విరుద్ధంగా, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా అక్కడ ఒకవేళ బిల్లు ప్రవేశపెడతా ఉంటే ఇది తప్పు. కాబట్టి 100% ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చింపి నెలకొట్టిండు. అయితే రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ వారికి చెప్పినటువంటి విషయం ఏంటంటే, మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులగణన దేశానికి ఆదర్శంగా నిలవాలి. తర్వాత ఇదంతా కూడా దేశమంతటా కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైతే 50% స్లాబ్ అంటున్నామో, అంటే రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటొద్దు అని చెప్పేసి ఏదైతే అంటున్నారో ఆ 50% స్లాబ్ని ఎత్తేయాలి. ఎవరికెంతో వాళ్ళకంత వాటా దక్కాలి. ఎందుకనంటే ఇప్పటి వరకు ఇక్కడ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు సంబంధించి వాళ్ళ వాటా వాళ్ళకు దక్కడం లేదు. వీళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. దేశంలో 90% ఉన్నటువంటి జనాభాకు సంబంధించి వాళ్లకు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి 100% మొత్తం కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి పబ్లిక్ని జిరాక్స్ తీయాలి. జిరాక్స్ తీసేసి ఎవరెంతో వాళ్ళకు అంత వాటా ఇవ్వాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయమే, ఒక రకంగా అధిష్టానం నుంచి వచ్చినటువంటి నిర్ణయమే అది. అరే ఆ నిర్ణయం మంచిగా ఉన్నది, తర్వాత ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో, ఒక పద్ధతి ప్రకారం అమలు చేయాలి. కొంతమంది కుట్ర చేసి దీన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి తీన్మార్ మల్లన్న నిరసన వ్యక్తం చేసిండు. ఏదైతే కులగణన చేస్తున్నటువంటి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పటికీ కూడా ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ, లేకపోతే ఇంకో మంత్రి కానీ, లేకపోతే ఇంకో ముఖ్యమంత్రి ఎవరైనా కానీ క్లియర్గా ఇప్పటికి కూడా కులగణన పూర్తయింది, సంపూర్ణంగా జరిగింది, 100% మేము జిరాక్స్ తీసి పెట్టినాము, లేకపోతే ఇంత పర్సెంటేజ్ మంది వీళ్ళు ఉన్నారు, బీసీలు ఇంత ఉన్నారు, వీళ్ళు ఇంత ఉన్నారు అని చెప్పగలుగుతారా? ఓపెన్ చెప్తా ఉన్నాం. మీరు చేసినటువంటి లెక్క ప్రకారమే, అంటే ప్రభుత్వం చేసినటువంటి లెక్క ప్రకారమే. ఇంక ఇప్పుడు మేము చెప్పింది తర్వాత విషయం. మేము 18 లక్షల కుటుంబాలు అంటాము, 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి, అది వాస్తవమే. కాకపోతే ఏంటంటే మేము చెప్పింది వదిలేసేయండి. కానీ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కులగణనలో 3,54,000 కుటుంబాలు ఇప్పటి వరకు పాల్గొనలేదని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వమే చెప్పింది. 3,54,000 కుటుంబాలు ఇంకా కులగణనలో పాల్గొనలేదు. కాబట్టి రీసర్వే పెడతా ఉన్నాం, సర్వే పెడతా ఉన్నాం. కాబట్టి ఇందులో పాల్గొనండి అని చెప్పేసి 3 రకాల ఆప్షన్లు ఇచ్చిన బాగానే ఉంది. అయితే అట్లా ఎంతమంది పాల్గొన్నారు? 18,000 మంది పాల్గొన్నారు. అంటే 3,54,000 కుటుంబాలు ఇవి, మనుషులు కాదు, కుటుంబాలల్లో ఒక 18,000 మంది పాల్గొంటే ఇంకా 3,36,000 కుటుంబాలు మీ ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇప్పుడు వదిలేసేది ఇవన్నీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,36,000 కుటుంబాలు ఇప్పటి వరకు కులగణనలో పాల్గొనలేదు. అంటే దాని అర్థం ఏంది? క్లియర్గా మీరు జిరాక్స్ తీసుకుపెట్టినట్టే జిరాక్స్ లేదు, మనం లేదు నాయన, మొత్తం కూడా నాశనం చేసిండ్రు. అసలు యాక్చువల్గా కులగణన అనేటువంటి తప్పుల తడకగా ఉన్నది. మొత్తం కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఒక వర్గాన్ని ఎక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఉన్నది ఉన్నట్టుగా చూపిద్దాం, కాబట్టి ఇది నాకు నచ్చలేదని చెప్పేసి చింపేసిండు తీన్మార్ మల్లన్న. రాహుల్ గాంధీ గారు వేసింది కూడా అదే. అంటే ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలాసార్లు, చాలా సందర్భాల్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినరు, రకరకాలుగా మాట్లాడినరు. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేల్చిండ్రు. అయినప్పటికీ ఎన్నడూ కూడా షోకాజ్ నోటీసు రాలే, ఎన్నడూ కూడా సస్పెండ్ చేస్తున్నామని మాట్లాడలే, ఎన్నడూ కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు కేవలం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే చేయాలా? ఒకవేళ తిట్టినా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే తిట్టాలి, వాళ్ళకు నోటీసులు ఉండవు, షోకాజ్ నోటీసులు ఉండవు, పార్టీ నుంచి సస్పెండ్ ఉండవు. పొరపాటున ఒకటి ఎస్సీనో ఎస్టీనో ఓ బీసీ ఓడు మాత్రం పార్టీలో ఉన్న లోపాలను ఎత్తి చూపితే సస్పెండ్. అయినా కానీ ఇప్పుడు విషయం ఏంటంటే సస్పెండ్కు గజగజోనికి పోయి ఇట్లా ఏమవుతుందా? ఏం అవసరం లేదు. ఎందుకంటే అది ఎవరికి నష్టం జరుగుతుంది? అంటే అసలు యాక్చువల్గా ఒక ప్రతిపక్షం మాట్లాడుతుంది, ప్రతిపక్షం ఇటు తప్పులు జరిగినటువంటిది వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు తీసుకుంటారు, తీసుకొని వాళ్ళు మాట్లాడితే
ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పేసి తీర్మానం వల్లనే కోమటిరెడ్డి సరి చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడండి. ఒక నిమిషం, సరి చేసుకుందామని చెప్పేసి మాట్లాడితే దాన్ని తప్పు అంటున్నారు. సరే, ఇప్పుడు మరి గతంలో ఈ పార్టీకి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎవరెవరు ఎట్టెట్లా అన్నారు, ఏం కథ అయింది ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎవరు రేవంత్ రెడ్డి గారి గురించి ఏమని మాట్లాడిండు, ఎందుకు ఏమైనా మన చర్యలు తీసుకున్నారా ఒకసారి చూద్దాం మనం. ఇది ఏంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్క నిమిషం. అయితే ఇక్కడ ఏమని మాట్లాడిండు, ఆయన పార్టీ అధ్యక్షుడు ఎవరు అప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా ఉన్నాడు. తర్వాత ఎంత పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి, తర్వాత ఎంత చర్చ జరుగుతూ ఉంటే ఆయన ఆధ్వర్యంలో మేము ఎట్లా పనిచేస్తాం, ఒక అధ్యక్షునికి పార్టీ అధ్యక్షునికి దొంగ లంగ తర్వాత చీటరు తర్వాత ఇట్లా రకరకాలుగా ఇట్లా మాట్లాడినప్పుడు అసలు యాక్చువల్గా పార్టీకి నష్టం జరుగుతుందా జరగదా? ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించినటువంటి మాట్లాడినప్పుడు పార్టీకి నష్టం జరుగుతుందా జరగదా? అయితే ఇప్పుడు ఆయననే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇట్లా మాట్లాడినప్పుడు మరి కనీసం ఈయనకు షోకాజ్ నోటీసులు కానీ అరే అట్టెట్లా అంటావు నువ్వు కరెక్ట్ కాదు కదా పార్టీ నుండి అట్లా అనొచ్చా అని చెప్పేసి ఒక మాట మందలింపు కానీ లేకపోతే ఇంకేమైనా ప్రకటన కానీ ఎవరన్నా ఒక మాటనన్నా అన్నరా? అనలేదు. ఇదొకటి అన్న. ఇంకొకటి, ఇదే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా బీజేపీలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీకి ఓట్లేయండి, మా తమ్మునికి ఓట్లేయండి, మనం కూడా బీజేపీకి పోతాం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నప్పుడు ఏడవన్నది కాంగ్రెస్. ఒక నిమిషం, ఇది చిన్నారెడ్డి గారు ఏది క్రమశిక్షణ సంఘం చెప్పినాక మళ్ళీ వాళ్ళకి చెప్పాలి. ఆయన క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చైర్మన్ దానికి. అయితే విషయం ఏంటంటే క్రమశిక్షణ సంఘం చైర్మనే క్రమశిక్షణ తప్పిండు, ఆయననే పార్టీకి వ్యతిరేకంగా ఈయన మీద ఈయనకు ఎవరు ఇవ్వాలి షోకాజ్ నోటీసులు, ఈయనని ఎవరు సస్పెండ్ చేయాలి, ఆయన ఏం చేసిండో ఇప్పుడు ఇదే కాదు ఇంకా కూడా ఉన్నాయి, ఆయన కూడా చిన్నారెడ్డి గారి కూడా ఇంకా కూడా ఉన్నాయి, మనం చూద్దాం ఒకసారి. అయితే ఇప్పుడు ఇది చూసారు కదా, ఇంకా క్లియర్గా అర్థం కావాలి. ఎందుకంటే మీకు ఆ లొల్లొల్లే అది అర్థమవుతలేదు కదా. మెగారెడ్డికి సంబంధించి అంత లొల్లింది ఎట్లా నడుస్తుంది, నువ్వు తిన్నవరా నాయన అంటే నువ్వు తిన్నావు అని చెప్పేసి అంటే నడుస్తుంది కదా. ఒకసారి చిన్నారెడ్డికి సంబంధించి ఆయన గతంలో పైసల గురించి పైసలు తీసుకొని మొత్తం టికెట్లు అమ్ముకున్నారు, తర్వాత లంగా కథలు అవన్నీ మాట్లాడాడు ఆయన. ఆ మాటలు కూడా ఒకసారి చూద్దాం. ఇలా మెగారెడ్డి గారు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినాడో చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవ అయింది ఒక మాట చెప్పండి. ఇలా ఒక బాగా సక్రమంగా జరుగుతున్నటువంటి కాన్స్టిట్యూన్సీని కేవలం డబ్బులు ఎరదూపి టికెట్ తెచ్చుకున్నారు. దాని తర్వాత ఈరోజు మళ్ళీ మా పైన బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నేను చెప్పకూడదు కానీ ఎవరైతే సర్వేల పేరిట వచ్చినారో వాళ్లకు డబ్బులు ఇచ్చి మాయమాటలు చెప్పి వాళ్ళను తప్పుడు సర్వేలు ఇచ్చే విధంగా మార్చుకున్నారు. ఎవరైతే హైకమాండ్ నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉండే ఎన్నికను పరిశీలించమని పంపిస్తే వాళ్లకు అదే పరిస్థితి కలిగించారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారికి మచ్చ అంటే ఆయన సొంత జిల్లాలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన సొంత క్యాండిడేట్ మన్యజీవన్ రెడ్డి గారిని గెలిపించుకోలేకపోయినటువంటి మచ్చ. ఎవరు దానికి ఈ మాదిరిగా ఈ తప్పుడు సారథ్యం వహించింది? మన గొప్ప శాసనసభ్యులు గారే. అందుకని అన్ని ఇలాంటి అనుభవం లేని పనులు తప్పుడు పనులు తప్ప ఇంకోటి కాదనేటువంటి మాట. ఇలా మెగారెడ్డి గారు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినాడో చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవ అయింది ఒక మాట చెప్పండి. ఇలా ఒక బాగా సక్రమంగా జరుగుతున్నటువంటి కాన్స్టిట్యూన్సీని కేవలం డబ్బులు ఎరదూపి టికెట్ తెచ్చుకున్నారు. దాని తర్వాత ఈరోజు మళ్ళా ఎవరికి డబ్బులు ఎరదూపినరు? కాంగ్రెస్ పార్టీకే కదా, ఏఐసిసి వాళ్ళకే కదా, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్కే కదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికే కదా. అంటే ఇది బహిరంగంగా ఇట్లా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంత లంగలు ఉన్నారు దొంగలు ఉన్నారని చెప్పిన ఒక రకంగా ఆయన క్లియర్గా. తర్వాత పైసలు డబ్బు ఎరదూపేసి ఏది సూట్ కేసులు తీసుకుపోయి టికెట్ తెచ్చుకున్నారు, ఇదంతా కథ జరిగిందని ఈయన. తర్వాత ఆయననేమో లంగా దొంగ అని చెప్పేసి ఆయన.
అది ఇట్లా ఇప్పుడు జగ్గారెడ్డి గారికి సంబంధించి మా దగ్గర అన్ని ఉన్నాయి. జగ్గారెడ్డికి సంబంధించి ఒకటి విషయం, జగ్గారెడ్డి ఎట్లా తిట్టిండు మరి వెంకటరెడ్డిని? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఇంకో విషయం. అంటే రెడ్డిలు తిట్టుకొని రెడ్డిలు రాసుకుంటే ఏ షోకాజ్ నోటీసు లేదు, పార్టీ నుంచి సస్పెండ్ లేదు. ఓ ఎస్సీ ఓడో ఎస్టీ ఓడో బీసీ ఓడో ఉన్నట్లు మాట్లాడితే మీకు షోకాజ్ నోటీసులు వస్తాయి, పార్టీ నుంచి సస్పెండ్ వస్తుంది. విషయం ఎవరిని మీరు ఉద్ధరిస్తారు? మీరు ఎవరు ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయింది ఆల్రెడీ. సామాజిక వర్గం ఇప్పటికీ లేదు. బీసీలలో ఎవడైతే గట్టిగా కొట్లాడతాడో వాడి సామాజిక వర్గాన్ని మొత్తమే అంతం చేద్దామని కంకణం కట్టుకున్నారు. ఇక్కడ దళితులను దూరం చేసుకొని, ఇక్కడ బీసీలను దూరం చేసుకొని, ఇక్కడ మొత్తం కూడా ఉన్నటువంటి సమాజాన్ని అంతా కూడా దూరం చేసుకొని, అగ్రవర్ణ పేదలను కూడా దూరం చేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు? విషయం ఏంటంటే మేమేంటే ఏది ఆడితే అదే ఆట అవుతుంది, లేకపోతే పాట అవుతుంది. మేము ఎట్లా అంటే గట్లనే నడుస్తుంది. నడిస్తే ఏమవుతుంది భయ్? నష్టం జరిగేది మీకే నష్టం జరుగుతుంది, ఎవ్వరికి ఏం కాదు. అంటే వీళ్ళు ఎంత ప్లాన్ గా అంటే నిన్ననే ఎందుకు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిందంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఒకవేళ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తే బీసీలంతా జాగృతమై బీసీలంతా ఏకమై ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఆలోచించి నిన్న సస్పెండ్ చేసిండ్రు. అయినా పర్వాలేదు మూడింటికి 3 ఎమ్మెల్సీలు కూడా బీసీ వాళ్ళే గెలవబోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలందరికీ నిజంగా శిరస్సు వంచి ఆ క్యూనిస్ వేదికగా శిరస్సు వంచి నమస్తే చెప్తా ఉన్నాం. ఎందుకంటే నిన్నటి నుంచి ఒకే చర్చ జరుగుతూ ఉంది. తీన్మార్ మల్లన్న సస్పెండ్. ఏ ఇద్దరు కలిసినా ఏ ముగ్గురు కలిసినా తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీల కోసం కొట్లాడుతున్న తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం నిజంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్సా, కాంగ్రెస్ పార్టీకి మైనస్ అంటే కాంగ్రెస్ పార్టీకి మైనస్ అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. తీన్మార్ మల్లన్న మాట కోసం వెయిట్ చేస్తున్న తెలంగాణ సమాజానికి మార్చి 4న మధ్యాహ్నం రోజు తీన్మార్ మల్లన్న అన్న మాట్లాడబోతున్నారు ఈ ఇష్యూ పైన. ఎందుకంటే రేపు ఎలక్షన్ రిజల్ట్స్ మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. దీన్ని మొత్తం క్రోడీకరించుకొని ఈ బీసీ సమాజాన్ని జాగృతం చేసుకొని 4 తారీఖు మధ్యాహ్నం తీన్మార్ మల్లన్న మీకు అందుబాటులోకి రాబోతుండు. అసలు ఏం జరిగింది, ఎవరు కుట్రలు చేసిండ్రు, ఏ కుట్రలకు ఏం జరుగుతుందో అన్న మీకు వివరించే ప్రయత్నం చేస్తుండ్రు. 100% నేను ఏమంటున్నానంటే యాక్చువల్గా ఇది చర్చ జరుగుతుంది. అంటే అసలు యాక్చువల్గా మొత్తం ఇదేదో జరిగిపోయింది, కొంపంతా మునిగిపోయింది, కథ అంతా అయిపోయింది. ఏమవుతుంది భయ్? ఎవరికి నష్టం జరుగుతుంది? బీసీ సమాజం హర్షిస్తా ఉన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన కాంగ్రెస్ సస్పెండ్ చేయడం ద్వారా బీసీ సమాజం నిన్న ఫోన్లు వేల ఫోన్లు మామూలు కాదు ఫోన్లు ఇట్లా లిఫ్ట్ చేయని పరిస్థితి ఉన్నది. మాకు బీసీ సమాజం హర్షిస్తుంది. అన్నా కొట్లాడు తెగించి బీసీ సమాజమే కాదు, ఇటు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు, అన్నా మేమున్నాం. అన్ని సంఘాలు వస్తున్నాయి. నేను ఏమంటానంటే ఇప్పుడు నష్టం జరిగేది ఎవరికి జరుగుతుంది? మొత్తం మీద అసలు యాక్చువల్గా తీన్మార్ మల్లన్నకి అంటే ఇంకొకటి కూడా ఏంటంటే అసలు యాక్చువల్గా ఇంకో కుట్ర కూడా ఉందట. అసలు యాక్చువల్గా చాలామంది రకరకాలుగా విషయాలు చెప్తున్నారు. అయితే ఏంటంటే ఒకవేళ తీన్మార్ మల్లన్న ఉంటే తర్వాత నెక్స్ట్ టైం బీసీసీఎం అంటాడు, ఆల్రెడీ. అంటే నెక్స్ట్ టైం బీసీసీఎం అంటే మరి ఎట్లా? ఆయనని పార్టీలోనే లేకుంటే వేస్తే మనం ఏదనుకుంటే గదే అవుతుంది, మనమే సీఎంలు కావచ్చు అని. నువ్వు పబ్లిక్ ఓట్ లేకపోతే సీఎంలు ఎట్లయితారు, లేకపోతే ఎమ్మెల్యేలు ఎట్లయితారు ఆయన? ఎట్లుంటుంది లెక్క? ఎక్కడికి వెళ్ళి రావాలి? పబ్లిక్ నుంచి రావాలి కదా. మరి పబ్లికే మరి ఒక సైడ్ వచ్చినప్పుడు అంటే అసలు యాక్చువల్ ఒక రకంగా నిజంగా ఒకవేళ బీసీ నినాదం అంటే రాహుల్ గాంధీ తెలియక తీసుకుంటా ఆయనకి ఏమన్నా, లేకపోతే ఆయన అంటే ఏం అనాలోచితపరమైనటువంటి ఆలోచన తీసుకున్నాడు ఆయన తీసుకుంది ఏంటంటే ఒక మంచి అద్భుతమైనటువంటి ఆలోచన తీసుకున్నాడు. అంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మనం బాధితుల పక్షాన నిలబడితే 100% ఈ పార్టీ నిలబడతాని చెప్పేసి ఆయన ఒక దూరదృష్టితోటి ఆలోచన దృక్పథంతో ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని అమలు చేయకుండా పార్టీ లైన్ దాటినావు, పార్టీ లైన్ గీసినావు. ఏం లైన్ గీసినావు? ఇది గీత ఏం గీత అంటారు దీన్ని? గాంధీ భవన్ దగ్గర వచ్చి పొట్టు తిట్టడానికి పార్టీ లైన్ అన్నది ఇట్టి అన్న కొట్టుకొని దిమ్మడి అవన్నీ ఉన్నాయి మా దగ్గర. కాకపోతే యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి మేము చూపించలేకపోతున్నాం అవి. ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్లకు పైగా ఉన్న బీసీలు ఒకవైపు నిలబడితే బీసీలకు మందకృష్ణ మాదిగ అటువంటి బిడ్డ ఒక్కసారి అండగా నిలబడితే, బలరాం నాయక్ అటువంటి ఎస్టీ బిడ్డ ఒక్కసారి అండగా నిలబడితే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. మైనార్టీ సోదరులు అందరూ కూడా వస్తున్నారు. అయితే అన్నా మేము ఉన్నాం అట్లా అంటారు. అరే ఏమున్నది అట్లా 100% ఉంటారు. ఎందుకంటే ఎక్కడ ఏమి అయ్యా జాగిరా రాసి పెట్టుకున్నారా?
రాజకీయంగా మేమే ఉండాలి, మేమే మంత్రులుగా ఉండాలి, మేమే ఎమ్మెల్యేలుగా ఉండాలి, మేమే ముఖ్యమంత్రులుగా ఉండాలి. నేను పోతే నా ఇద్దరు కొడుకులు ఓ ఎమ్మెల్యే కావాలి, ఒక ఎంపీ కావాలి, నా తమ్ముడు ఎమ్మెల్యే కావాలి, నేను మంత్రి కావాలి, నేను మంత్రి కావాలి, నా భార్య మళ్ళీ ఎమ్మెల్యే కావాలి. పెట్టుకున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది? ఉదయపూర్ డిక్లరేషన్లో క్లియర్గా 17 అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2 అసెంబ్లీ సీట్లు బీసీలకే కేటాయిస్తామనేటువంటిది ఉదయపూర్ డిక్లరేషన్ లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆజ్ఞ మీరు యాకుత్పురా బర్కత్పురా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. మీకు ఏడైతారు నాయన? ఇప్పుడు గెలవని దగ్గర ఇట్లా ఇచ్చేస్తే ఒక్కొక్క రాష్ట్రాన్ని కథం పట్టిస్తా ఉన్నారు బీజేపీ, భారతీయ జనతా పార్టీ. మీకు సోయొస్తలేదు ఇంకా? ఏ రాష్ట్రంలో ఉన్నారు మీరు? అప్పుడు కేసీఆర్ ఉన్నటువంటి వ్యతిరేకతతో లేకపోతే తర్వాత ఇంకా ఏదో ప్రత్యామ్నాయం కావాలి. కేసీఆర్ పైన పోరాటం చేస్తే కాంగ్రెస్ వచ్చిందా? తర్వాత ఎవరు పోరాటం చేసిండ్రు? నిజంగా ఒక ప్రతిపక్షంగా ఉండి కొట్లాడింది ఎవరు? తెలంగాణ సమాజానికి పూర్తిగా తెలుసు. తీన్మాన్ మల్లన్న ఎవరు కూడా ఏ ప్రతిపక్షం మాట్లాడినప్పుడు, ఎవరు కూడా దీని గురించి పట్టించుకున్నప్పుడు 100% ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి జైలు జీవితం గడిపినాం. తర్వాత మొత్తం రకరకాలుగా దాడులు జరిగినాయి. ఎన్ని జరిగినా కానీ ప్రాణాలకు తెగించి 100% నా తెలంగాణ సమాజం బాగుండాలంటే మనం ఒక్కడము మనకు అన్యాయానికి గురైనా సరే, మన పైన దాడులు జరిగినా సరే, మనము జైల్లో ఉన్నా సరే, కానీ 100% తెలంగాణ సమాజానికి మంచి జరగాలని చెప్పేసి తీర్మానం మన కోరుకున్నాడు. కాబట్టి దేనికైనా సిద్ధం. నువ్వు ఎన్ని 100 కేసులు పెట్టుకోరా ఆయన. అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు మా పైన. అటెంప్ట్ మర్డర్ కేసులు పెడితే ఏం పెట్టినా పెట్టుకోరా బాబో, నువ్వేమని చేసుకో, కానీ తెలంగాణ సమాజానికి అన్యాయం జరగడానికి వీల్లేదని చెప్పేసి కొట్లాడినటువంటి పరిస్థితి. అప్పుడు ఎవరు లేడు, ఎవరు మాట్లాడలే, ఎవరు ఇటువంటి మనుషులే లేరు మాట్లాడితే. మరి ఇప్పుడేమో అందరూ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు విషయం ఏంటంటే అది పెళ్ళి నేను మా మనవుడున్నానంట. వీళ్ళు ఎట్లా ఉన్నదంటే కేసీఆర్ పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పోరాటం, కేసీఆర్ పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ పోరాటం, కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి బ్రదర్స్ పోరాటం, కేసీఆర్ పైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ వియంకుడు ఖమ్మం ఎంపీ వాళ్ళ పోరాటం చేయబట్టి ఏమైనా కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? కాదు. కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో 2 టికెట్లు, 2 కాదు 3 ఇచ్చుకున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా మీ జాగీర్ లెక్క మొత్తం ఇదంతా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి గారిని అస్థిరపరిచేటువంటి కుట్ర కూడా జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ చర్చ. అక్కడ చాలా మంది చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి కొంతమంది తిరుగుతురట. ఇట్లా నేనని తిరిగితే ఏమవుతుంది భయ్? అసలు యాక్చువల్గా నిజంగా కూడా ఒక సమర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తున్నాడు. నిజంగా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి ఈ విషయంలో, మనం ఏదేమన్నప్పటికీ కూడా. అంటే అసలు యాక్చువల్ కులగణన అంశం అనేటువంటి సంచలనాత్మకమైన నిర్ణయం. ఎందుకంటే 95 సంవత్సరాల నుంచి ఎవరు కూడా చేయలేరు. అంటే 1931 చేస్తే ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. దాన్ని ముందరేసుకుంటారు. రాహుల్ గాంధీ గారి లైన్ని ఆయన అమలు చేస్తూ ఉన్నాడు. తర్వాత చాలా విషయాలు ఇట్లా సంచలనాత్మకమైన వెళ్తూ ఉంటే ఆయనని అస్థిరపరిచేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళేనో కొంతమంది బ్యాచ్ అంతా కలిసి ఇదంతా చేస్తూ ఉన్నారు. ఏమవుతుంది భయ్? చేస్తే మీకే నష్టం జరుగుతుంది. ఏం జరుగుతుంది మనం ఒకసారి వెలుగు దినపత్రికకి వెళ్దాం. ఓవరాల్గా నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ సమర్థిస్తారా దీన్ని? సరే ఒకసారి వెలుగు దినపత్రిక పోదాం. మొత్తం మీద మార్చి 4వ తారీఖు మధ్యాహ్నం మాత్రం తీన్మార్ మల్లన్న అసలు ఏం జరిగింది, కుట్రలో భాగస్వాములు ఎవరు ఇక సస్పెన్షన్, మొత్తం అన్ని విషయాలు మార్చి 4వ తారీఖు మధ్యాహ్నం మాట్లాడతారు మిత్రులారా. అంతవరకు వేచి చూడండి, చూద్దాం ఏం జరుగుతుంది. ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. జెలెన్స్కీకి యూరోప్ బాసట, ఉక్రెయిన్కు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా 30కి పైగా దేశాల మద్దతు. ట్రంప్ తీరుపై ఆస్ట్రేలియా, కెనడా కూడా విమర్శలు. సొంత దేశంలోనూ ప్రతిపక్షాల నుంచి ట్రంప్కు సెగ. మినరల్స్ డీల్స్కు సిద్ధమే కానీ మా భద్రతకు గ్యారంటీ కావాలి అంటున్నారు జెలెన్స్కీ. అమెరికన్లకు ఎప్పటికీ రుణపడి ఉంటామని వెల్లడి. బ్రిటన్కు చేరుకున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ నేడు యూరోపియన్ నేతలతో కీలక మీటింగ్. ఇంత పెద్ద మనిషి వైట్ హౌస్లో కూసున్నా కూడా వైట్ హౌస్లో లొల్లి పెట్టుకొని బయటికి వచ్చిండు. వాడు మొగోడు అంతే. ఇసుక డోర్ డెలివరీకి ప్రత్యేక యాప్. ఇక టీజీఎండీసీ ఆధ్వర్యంలో సరఫరా, అక్రమ రవాణాకు చెక్ పెట్టండి అని చెప్పేసి మైనింగ్ శాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నిర్మాణ సంస్థలకు ప్రభుత్వ పనులకు ఇసుక సప్లై చేయండి. హైదరాబాద్కు 3 వైపులా షాండ్ పాయింట్లు ఏర్పాటు చేయాలి. గనుల అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని అధికారులకు ఆదేశం. కొచ్చి విమానాశ్రయంలో వరంగల్ ఎయిర్పోర్ట్ నిత్యం యాక్టివిటీ ఉండేలా డిజైన్ చేయాలి అంటున్నారు సీఎం రేవంత్. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి. ప్రతి నెల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. R&B ఆఫీసర్లతో ఉన్నత స్థాయి సమీక్ష.
తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీజీఎంసీ ఎండీసీ నుంచి ఇసుకను డోర్ డెలివరీ చేసే విధానాన్ని త్వరగా తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ను తీసుకురావాలని, ఎవరికి అవసరం ఉంటే వాళ్లే ఇసుకను బుక్ చేసుకుంటే సరఫరా చేసేలా వ్యవస్థ ఉండాలని ఆయన సూచించారు. మైనింగ్ శాఖపై శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుకను అవసరాల మేర బుక్ చేసుకునేలా మినిమం క్వాంటిటీ పెట్టి సరఫరా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు అక్రమ రవాణాకు చెక్ ప్రభుత్వానికి ఆదాయం నిర్మాణాలు చేపట్టే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ ఈ ఇసుక చేయబట్టి ఇప్పటికే 14 నెలలు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఇసుక దోపిడీ కొన్ని కోట్లు సంపాదించిండు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇసుక దోపిడీ పిడికడు ఇసుక ఓనియా అన్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. కోట్లు ఇసుక ద్వారా వేల కోట్లే అంత. ఇదేంది ఇది ఇక ఫ్రీ ఇసుక మళ్ళీ చంద్రబాబు నాయుడు కాపీ పేస్ట్ ఇది వార్త. నియోజకవర్గానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఇక ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఐటీసీలు లేని చోట ఏటీసీలను ఏర్పాటు చేయాలి, అవసరమైన నిధులు వెంటనే అందజేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇక నేనెవరిని బెదిరించలేదు, సీఎం రేవంత్ వి తప్పుడు ఆరోపణలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత పోతుందా? పెద్ద గొంతేసుకొని మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు. కేసీఆర్ దిగిపోతే నాకెందుకు బాధ ఉంటుంది? రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే అజ్ఞానులం కాదు, దక్షిణాదిలో సీట్లు తగ్గిస్తామని ఎక్కడ చెప్పలేదని వాక్య. ఆయన తిట్టుడు, ఆయన అభివృద్ధిని అడ్డుకుంటామని ఎక్కడ చెప్పలేదు. కానీ మరి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధులు ఎందుకు తీసుకొస్తారేమన్నా? తీసుకురావాలి కదా మంత్రి గారు. ఇక 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్ మంచిగానే ఉంది. మస్క్ 14 మందిని కన్నాడు. ఆస్తి ప్రపంచంలో కుబేరుడు. ఒక్కొక్క కంపెనీకి పోతే ఒక్కొక్క గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది నాకు ఆయన ఆఫీసులలో. ఇక స్పేస్ ఎక్స్ సిఇఓ ఎలన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారు. ఆయనతో లివిన్లో ఉన్నటువంటి న్యూరా లింక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్ ఈ విషయాన్ని ఎక్స్లో వెల్లడించిందట. మళ్ళీ కొడుకు పెట్టిండు. ఇద్దరు పురాణాలు ఉన్నారు, మళ్ళీ కొడుకు పెట్టి మంచిగానే ఉన్నది కథ. చికిత్స పొందుతూ డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి. వరంగల్కు చెందిన డాక్టర్ సుమంత్ రెడ్డి చికిత్స పొందుతూ చనిపోయారు. భార్య ఫ్లోరా ఫిబ్రవరి 20న ప్రియుడు మరొకరితో ఆయనపై దాడి చేయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రియుడితోటి కలిసి మొగను చంపేసినట్టు దుర్మార్గాలు. థియేటర్లలోకి అర్ధరాత్రి పిల్లల ఎంట్రీపై నిషేధం తొలగింపు చూసుకోరు. మళ్ళా థియేటర్లో ఇప్పుడు రాత్రిపూట షోలు వద్దన్నారు కదా, ఇప్పుడు ఓకే అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. ఇక సినిమా టాకీసులు మల్టీప్లెక్స్లలో ఉదయం 11 గంటలకు ముందు రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్లలోపు పిల్లలను అనుమతించరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. వాళ్ళకి అనుకూలంగా వస్తాయి అబ్బా ఉత్తర్వులన్నీ. 1,00,000 మంది మహిళలతో సభ. మహిళా దినోత్సవం నాడు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు. అదే రోజు పలు కొత్త పథకాలకు శ్రీకారం. జిల్లాకు పెట్రోల్ బంక్, సోలార్ ప్లాంట్ నిర్మాణం, ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే 50 బస్సులు ప్రారంభం, 14,000 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్. ఎందుకు వస్తుంది అబ్బా ఇప్పుడు ఈ వార్త? ఎందుకు వస్తుంది? 1,00,000 మంది మహిళలతో సభ. మహిళా దినోత్సవం రోజు మాకిచ్చే 2,500 ఎదురా నాయన అని అడుగుతారని ఇగో ఈ తతంగం ఏది 2,500 ప్రతి మహిళకు 2,500 ఇస్తామని కదా కాంగ్రెస్ పార్టీ. మరి ఏమైంది? ఎటు పోయినాయి 2,500? అడగలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి రకరకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తా ఉన్నారని చెప్పేసి ఆయన అది కూడా చెప్పిండు. విషయం ఏమైంది? పార్టీకి మంచి చేసే ప్రయత్నం చేస్తే ఆ 2,500 కథం పట్టించిళ్ళు. ఇగో ఇది మహిళా దినోత్సవం మంచిగా జరిగిందని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా, ఎంత తోపు లీడర్ అయినా, తోపు మునగారు ఎవరైనా సరే ఒక్కసారి చర్చకు రండి. ప్రభుత్వం ఎట్లుందో వాళ్ళే కాదు, చర్చకు రండి. చర్చకు వచ్చి కులగణన సరిగ్గా జరిగిందని ఒకటి చెప్పురి అన్న. అందరికీ తెలిసి అందరు కులగణన బోగసి అని లీడర్లు కూడా అంటున్నారు, కానీ బయటకు చెప్పలేకపోతున్నారు. అంతే ఎందుకు అట్లా? ఈ నెల 8న మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి జిల్లాల నుంచి మహిళలను తరలిస్తారట. ఓకే, ఇక ఆ 8 మంది ఇక్కలేరు. ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్నోళ్ళు మరణించినట్టు మంత్రి జూపల్లి ప్రకటన. ఆ టీబీఎం మిషన్ ముందు కింద 4 చొప్పున డెడ్ బాడీలు గుర్తింపు. ఇవాళ 4 మృతదేహాలను బయటికి తెచ్చే అవకాశం. మిషన్ కింద ఉన్న వాటిని తీసుకొచ్చేందుకు మరింత టైం. రెస్క్యూ ఆపరేషన్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమీ లేదని మంత్రి వెల్లడి. బీఆర్ఎస్వి బురద రాజకీయాలని ఫైర్. పాపం 8 మంది చనిపోయినారు. ఇక కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన సస్పెన్షన్.
పిసిసి క్రమశిక్షణ కమిటీ లేఖ విడుదల చేసింది. పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించమని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. ఓ బీసీ బిడ్డపై కత్తి పెట్టిండు. ఇప్పుడు బీసీ బిడ్డపై కత్తి పెట్టిండు. ఈ అగ్రవర్ణాల కుట్రలో బీసీ బిడ్డలను చంపుకుంటా పోతా ఉంటే ఈ అస్తిత్వం ఎటు పోతుందో మహేష్ కుమార్ అన్న మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేస్తారు. అదే లెటర్ ఏది సాయి అన్న అంటుండ చూడండి. ఇదబ్బా తిన్మార్ మల్లన్నకు సంబంధించిన లెటర్. అది మన సస్పెన్షన్ ఆర్డర్. ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ టీపీసీసీ హ్యాస్ సర్వ్డ్ షోకాజ్ నోటీస్ టు యూ ఆన్ 5th February 2025 ఫర్ indulging in anti-party activities and asked you submit your explanation on or before 12/2/2025, but the DAC has not received your explanation so far, and again you are continuing your tirade against the Congress party repeatedly. Hence the disciplinary action committee has decided to suspend you from the Congress party, keeping in view of your anti-party activities. చిన్నారెడ్డి విషయం ఏంటంట, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా యాంటీ పార్టీ యాక్టివిటీస్ నడిపిస్తున్నట్టు. ఏం నడిపిస్తున్నారు? బీసీల కోసం మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి నచ్చక బీసీల కోసం మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మా పార్టీకి, మీ పార్టీ బీసీ నిదానం కాదు. కాంగ్రెస్ పార్టీ తీసేసి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కరెక్ట్ సూట్ అవుతుంది మీకు, మంచిగా ఉంటుంది. అలా ఉన్న బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా కొంచెం సోయి తెచ్చుకోండి. ఇప్పటికీ గతంలో కూడా ఇట్లా వాళ్ళకి ఏ శాఖలు కేటాయిస్తా ఉన్నారు, మీకు ఏ శాఖలు వస్తూ ఉన్నాయి? అటవీ శాఖ, దేవాదాయ శాఖ, బీసీ శాఖ, మనకు ఫైనాన్స్, ఇక ఇవన్నీ ఉంటే అవి వేరే ఉంటుంది లెక్క. రోడ్లు, భవనాలు, అట్లా రెవెన్యూ, ఇవన్నీ వాళ్లకు చూసుకోండి. ఇగో ఎవరు చెప్పిండ్రు? ఇగో ఇందాక అనుకున్నాం కదా, ఇందాక చూపించినాం కదా, జి చిన్నారెడ్డి క్రమశిక్షణ లేని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చెప్పిండు. క్రమశిక్షణ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన్నే క్రమశిక్షణ తప్పిండు. మరి ఆయన మీద ఎవరు చర్య తీసుకుంటారో చూడాలి. ఇక దీనిపైన ఆర్ కృష్ణయ్య ఒక నిమిషం క్లోజ్ చేసి ఏమై అంతా ఆగమాగం జగన్నాథం కథ. నిన్న బీసీ టైగర్ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణ అంటే ఒక బీసీ నేత కాబట్టి సస్పెండ్ గురైండు. చాలా మంది రెడ్లు కూడా చాలా మంది పార్టీ మీద డిఫరెంట్ ఒపీనియన్, పార్టీ వ్యతిరేకంగా మాట్లాడారు. అయినా కానీ మల్లన్నను బీసీ కాబట్టి, బీసీల గురించి మాట్లాడుతుండే కాబట్టి సస్పెండ్ చేసిర్రు అనే ఒక వాదన అనిపిస్తుంది. మీరు దీనిపైన ఏమంటారు? మల్లన్నను సస్పెండ్ చేయడానికి, బీసీల గురించి మాట్లాడుతున్నందుకే ఆయన సస్పెండ్ చేసిర్రు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. ఎంతోమంది బీసీ నాయకులు ప్రభుత్వంను నిలదీసేటట్టుగా ప్రభుత్వంలో లోటుపాట్లను మాట్లాడుతున్నారు. వాళ్ళందరి మీద చర్య తీసుకున్నారని తీసుకోలేరు. వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఒక మల్లన్న మీదనే ఎందుకు చర్య తీసుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇది తొందరపాటు చర్య. ఇది పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించే, చెడ్డ పేరు తెచ్చేట అంశం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. ఇది ఆర్ కృష్ణ వాయిస్. ఇంకా చాలామంది ఉన్నాయి, కొన్ని చూద్దాం. వచ్చింది 1,00,000 మందితో అయిపోయి. రాష్ట్రమంతటా భూముల సర్వే, గెట్టు పంచాయతీలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్కార్ నిర్ణయం. 6 నెలల టైం, 600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. సర్వే కోసం పరికరాలు కొనుగోలుకు త్వరలో టెండర్లు. ఖాళీగా ఉన్న సర్వేయర్ డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీ చేయబోతున్నారు. ఈ భూభారతి చేసి మా భూములన్నీ, ఈ పంచాయతీలన్నీ అద్భుతం అవుతుంది అనుకున్నారు. 14 నెలల నుంచి భూభారతి తీసుకొచ్చడంలోనే బిజీ ఉన్నారా? చూడరు ఎట్లుంటుంది. అట్లా వేరే కథ ఎట్లుంటుంది చూడరు, నడుస్తుంది. జాబ్ ఫేర్కు 50,000 మంది బీటెక్, డిగ్రీ, ఫార్మా స్టూడెంట్లతో కిక్కిరిసిన జేఎన్టీయూ క్యాంపస్.
హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ ఫేర్కు 50,000 మందికి పైగా నిరుద్యోగులు తరలివచ్చారు. అయితే బీటెక్, డిగ్రీ, ఫార్మా స్టూడెంట్లు 1/2 కిలోమీటర్ మేర క్యూలైన్లు కట్టారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. 100కు పైగా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి 3,618 మందికి ప్లేస్మెంట్లు కూడా ఇచ్చిండ్రట. నిరుద్యోగ భృతి ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ పొలం డబ్బు ఆశ చూపి కిడ్నీ తీసుకున్నారు. తర్వాత సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో కండిషన్ సీరియస్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనుడు డబ్బులు పొలం కూడా ఇవ్వకుండా మోసం. మహబూబాబాద్ జిల్లా రాజోలులో ఘటన. ఫిర్యాదు చేసిన కూతురు. వీళ్ళని ఏమనాలి? చూసుకోగా ఉన్న కిడ్నీలు తీసుకొచ్చి అమ్ముకుంటారు. ఆంధ్రజ్యోతికి బదులు ఆంధ్రప్రభ పడ్డది. ఇది ఓవరాల్గా వెలుగులో ఉన్న వార్తా కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి బదులు ఏదో పేపర్ వచ్చింది. రైట్, సరే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి చూస్తే సీఎంఓ వర్సెస్ పీసీసీఎఫ్, ఐఎఫ్ఎస్ అధికారుల విదేశీ పర్యటనలతో వివాదం. ఏకో టూరిజంపై అధ్యయనం చేసేందుకు కెన్యా, టాంజానియాలో అధికారుల పర్యటన. టూర్కు అనుమతిస్తూ సీఎస్ ఉత్తర్వులు. తనకు చెప్పకుండా ఎలా వెళ్తారంటూ అధికారులకు పీసీసీఎఫ్ డోబ్రియల్ మెమోలు. మార్చి 10లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. ఆయన చర్యలతో అధికార వర్గాల్లో కలకలం. వాళ్ళకే పడతలేదు, వాళ్ళకి ఆఫీసర్లకు పడతలేట లెక్క. మొత్తం ఇదంతా కథ జరుగుతూ ఉంది. ఇక మామనూరు ఎయిర్పోర్టు కొచ్చి తరహాలో భూసేకరణ పూర్తి చేయండి, డిజైన్ రూపొందించండి. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సీఎంకు ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులు ధన్యవాదం చెప్పిండ్రు. ఇక ప్రభుత్వ పనులకు ఇసుక టీజీఎండీసీ నుంచే ప్రైవేటు నిర్మాణ సంస్థలకు సరఫరా. రాజధానికి 3 వైపులా స్టాక్ పాయింట్లు. ఇసుక అక్రమ రవాణాపై కుపాదం. ఖనిజ బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు. గనుల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇగో మన వార్త చూడ ఆంధ్రజ్యోతిలో. అదే ఓ రెడ్ అయినా సస్పెండ్ చేస్తే పెద్దగా ఫోటో వేసి ఈయన చేసిన అన్యాయం ఏంది అని ఆంధ్రజ్యోతి అరుచుకునేది. అట్లేం రాయదు ఇప్పుడు బీసీ కాబట్టి కనీసం అన్న ఫోటో కూడా లేదు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి తీర్మానం సస్పెన్షన్. కులగణన సర్వేపై విమర్శల నేపథ్యంలో అంతకుముందే షోకాజ్ సమాధానం ఇవ్వకపోవడంతో వేటు. అందుకే ఈయన ఇవ్వడానికి వేటేసింది, కానీ అట్లేం లేదని చెప్పి రాస్తున్నారట. రేవంత్ ఒంటరి పోరు. సీఎం రేవంత్ శుక్రవారం కొత్త పలుకు చూద్దాం. ఉన్నది ఉన్నట్టే రాస్తా ఉన్నాడు కొంచెం. సీఎం రేవంత్ శుక్రవారం తన మనసులోని ఆవేదనను బయట పెట్టుకున్నారు. నిజానికి గత కొంతకాలంగా రేవంత్ సంతోషంగా లేరు. కాళ్ళు చేతులు కట్టేసి ఈదమన్నట్టుగా తన పరిస్థితి ఉందని ఆయన కొంతమంది వద్ద ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నడపడమే కాదు, ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా రేవంత్ పైన ఉంటుంది. ఇందుకోసం ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇచ్చి చూడాలి అంటున్నారు. స్వేచ్ఛ లేకుంటే వేస్తున్నారు, సంఖ్యలు వేస్తున్నారు, ఆయనకు ఇబ్బంది పెడుతున్నట. ఇప్పుడు ఆ కథ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి రేవంత్ ఒంటరి పోరు చేస్తున్నారు. పార్టీ నాయకులు తనకు అండగా నిలవడం లేదని తన మనసులోని ఆవేదనను పరోక్షంగా బయట పెట్టారు. మంచి మాటను మైకులో చెప్పాలి, చెడును చెవిలో చెప్పాలి అని గుర్తు చేయడం ద్వారా కాంగ్రెస్లో ఏం జరుగుతుందో చెప్పకనే చెప్పారు. సీఎంగా తాను అనుకున్నట్టుగా పని చేయలేకపోతున్నానన్న అసంతృప్తి తనకు ఉందని కూడా ఆయన తెలిపారు. గాంధీ భవన్లో ప్రభుత్వం ఎన్ని చేసినా వాటి గురించి మాట్లాడకుండా లోపాలను ఎత్తి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిందట. గాంధీ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఏకరువు పెట్టారు. అవన్నీ విన్నప్పుడు నిజంగా ఇన్ని నిర్ణయాలు తీసుకున్నారా అని ఆశ్చర్యం వేసింది. అయినా అనుభవం లేనందున ముఖ్యమంత్రిగా విఫలమవుతున్నారన్న ప్రచారమే పెరిగింది. ఈ ప్రచారమే అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి కీడు చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీకి మంచి చేద్దామని ఎవడన్నా మాట్లాడితే వాడిని పట్టించుకోరా మీరు? ఏ సోషల్ మీడియా ఉందబ్బా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా? ఏ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయమ్మా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా? ఒక్కడన్నా సబ్జెక్ట్తో మాట్లాడతాడా అని చూస్తే ఆ పరిస్థితే లేడు. ఉన్న అద్దంకి దయాకర్ సబ్జెక్ట్తో మాట్లాడితే ఆయన కథం పట్టియలే అద్దంకి దయాకర్ను. ఇప్పటికీ ప్రలోభాలకు లొంగని మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినందున పరిస్థితుల్లో మార్పు రావచ్చు. అయితే రాహుల్ గాంధీకి ఆమె నమ్మకమైన వ్యక్తి కనుక మీనాక్షి ఇచ్చే నివేదికలకు విలువ ఉండవచ్చు. పనిలో పనిగా ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి నూతన ఇన్ఛార్జ్ ప్రయత్నించాలి. నిష్పక్షపాతంగా ముఖ్యమంత్రికి మార్గదర్శనం చేస్తే పార్టీ పరిస్థితి మెరుగుపడవచ్చు. మంత్రులపై రేవంత్కు పట్టు లేదన్న అభిప్రాయం విస్తృతంగా ఉన్నది. మంత్రులపై
రేవంత్కు పట్టు లేదన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది. ఎందుకుందంటే ఇప్పుడు ఏదైనా ఆగమాగం చేస్తున్నారు. సభ జరిగితే రేవంత్ రెడ్డి ఇట్లా వస్తే ఒక్క మంత్రి లేస్తలేడు, చూసుకోవట్లేదు, ఆగమా వాళ్ళే వేస్తారు. ఈ అభిప్రాయాన్ని పోగొట్టుకునేందుకు ఆమె కృషి చేయాలి. సీఎంకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే సమర్థులో కాదో స్పష్టమవుతుంది. కొన్ని శాఖల్లో జోక్యం చేసుకోకూడదని సీఎంపై ఆంక్షలు పెట్టడం ఏమిటి? కాంగ్రెస్ అధిష్టానం చేసిన అతిపెద్ద తప్పు ఇది అని చెప్పి చెప్తున్నాడు. చోటామోటా నాయకులు కూడా రైలు ప్రయాణాలను మర్చిపోయిన ఈ రోజుల్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రైలులో ప్రయాణించి మీనాక్షి నటరాజన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. 5 స్టార్ హోటళ్లలో మాత్రమే బస చేయడం తెలిసిన గత ఇన్ఛార్జీలకు భిన్నంగా ఆమె ప్రభుత్వ అతిథి గృహంలో రోజుకు 50 రూపాయలు చెల్లించి బస చేస్తున్నారు. సన్మానాలు, బోకేలు, ఫ్లెక్సీల సంస్కృతి కూడా తన ఒంటికి పడదని ఆమె రాష్ట్ర నాయకుల ముఖం మీదే చెప్పారు. గాడి తప్పుతున్న కాంగ్రెస్ ను మీనాక్షి గాడిలో పెట్టగలరన్న నమ్మకం కలుగుతోంది. పార్టీకి ఉపయోగపడేవారు ఎవరు, పార్టీని ఉపయోగించుకునేవారెవరు అన్నది ఆమె గుర్తెలగలని ఆశించవచ్చు. నిరాడంబరంగా ఉండడమే కాకుండా పార్టీ శ్రేయస్సు మాత్రమే మీనాక్షికి ముఖ్యమని స్పష్టమవుతున్నందున క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఆమె అధిష్టానానికి నివేదికలు పంపుతారని నమ్మవచ్చు. నివేదికలు పంపితే తేలిపోతలే. ఎందుకంటే ఈమె వచ్చి ఇక్కడ పాతుకొని పోతే తిన్మార్ మల్లన్న గురించి మంచి చేస్తున్నాడు కాబట్టి తెలిసి అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఈ లోపలనే కథం పట్టిద్దామని సస్పెండ్ చేసింది. ఏమైతుంది? ఏం కాదు. ఇది ఇట్లా ఉంటే సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం. 2 చోట్ల ఉన్నట్లు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో గుర్తింపు. నేడు 4 తీసుకొస్తాం, తర్వాత మిగతా వారిని. ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువే అంటున్నారు జూపల్లి. ఢిల్లీ నుంచి మరో 14 మంది ర్యాట్ హోల్ మైనర్స్ కూడా వచ్చేసిండ్రు. ఇక సీఎం తాటాకు చప్పులకు భయపడను. సీఎం రేవంత్ రెడ్డివి దివాలా కోరు వ్యాఖ్యలు. గ్యారంటీలు, హామీలపై మాట్లాడేందుకు కాంగ్రెస్లో ప్రజల్లో సీఎంపై వ్యతిరేకత కప్పిపుచ్చడానికి నాపై బీజేపీపై నిందలు. ఇక రాష్ట్ర ప్రాజెక్టుల కోసం ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నానని చెప్పేసి కిషన్ రెడ్డి అంటే ఏది మాట్లాడినా ఈ పబ్లిక్లకు పోతలేదన్న. బండి సంజయ్ ఒక మాట మాట్లాడితే ఇట్లా దూసుకపోతుంది బుల్లెట్ లాగా. ఎంతో అర్థం కావట్లేదు. మహిళల కోసం మరిన్ని పథకాలు. ఫస్ట్ అయితే 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇవ్వండి, అకౌంట్లో వేయండి ఫస్ట్, తర్వాత మరిన్ని పథకాలు ఇచ్చిన హామీ అది. దీనిపైన ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడాడు. చూడు, నిజంగా ఒకవేళ ఈ హామీల గురించి తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల గురించి నిజంగా నిక్కచ్చిగా మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. మేము 100% మాట్లాడతాం. ఇంకా యాక్చువల్గా మల్లన్న గారు అప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు వెనుక దగ్గరం, కానీ విషయం బరాబర్ లెక్క వేరే ఉంటుంది. అట్లా చేసుకుంటే ఎవరికి నష్టం జరుగుతుంది? మహిళా దినోత్సవం రోజున ప్రారంభం. సౌర విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్ గా శంకుస్థాపన. 31 జిల్లాల్లో పెట్రోల్ బంక్ల ఏర్పాటుకు ఒప్పందాలు. ఆర్టీసీకి అద్దె కింద 50 బస్సులు. 14,000కు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాలు. 8న పరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది మహిళలతో సభ. అధికారులతో సమీక్షలో మంత్రి సీతక్క. మహిళలకు ఇస్తా అన్న అది రాలే, గ్యాస్ మొద్దు రాకపోయా, గ్యాస్ వచ్చింది, పింఛన్లు రాకపోయా. ఎవరికి వచ్చిందన్న? బోలెడు మంది ఉన్నారు, అంటే చాలా మందికి రాలే. ఇంకా మాకేంటి ఇక పాలనను వ్యాపారంగా మార్చిన ట్రంప్. అప్పుల సంక్షోభంలో అమెరికా. ఇలాగే కొనసాగితే ఆర్థిక ఎమర్జెన్సీ రావచ్చంట. అందుకే పాత నిర్ణయాలపై సమీక్ష. ఉక్రెయిన్కు సహాయపడినందుకు అక్కడి సహజ వనరులు ఇవ్వాలంటూ బేరం. ఇక చైనాతో సత్సంబంధాలకు, తైవాన్తో ఇప్పటి వరకు ఉన్న వైఖరికి నీళ్ళంట. ఇక డబ్బులు ఖర్చయ్యే ఒప్పందానికి టాటా. పెద్దన్న పాత్రను వదులుకుని ఇకపై అందరితో ఒకటిలా అమెరికా. ట్రంప్ బుద్ధి ఏం లేదు. నేను నీకు హెల్ప్ చేస్తాను, నాకేమి ఇస్తావు, ఎక్కడ ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఎంత ఇస్తావు, ఆ కాన్సెప్ట్ తప్ప ఏం లేదు. ఆయన మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. ఇక ఉక్రెయిన్ కి EU అండ. అదే బాటలో కెనడా. ట్రంప్ జెలెన్స్కీ వాగ్వాదం నేపథ్యంలో అండగా ఉంటామని పోస్టులు. ఉక్రెయిన్ కు నాటో భద్రత అంటున్నది EU. అమెరికాకు సామంత పాత్రను వీడాలి అంటున్నారు. ఐరోపా దేశాలకు ఫ్రాన్స్ సూచన. రష్యాది దురాక్రమణ అంటున్నది కెనడా. ఉక్రెయిన్ ఒంటరిగా లేదు అంటున్నది పోలాండ్. నేడు బ్రిటన్లో ఐరోపా నేతల సదస్సు కూడా అందరూ కూడా మద్దతు చెప్తున్నారు. ఇక్కడ జెలెన్స్కీకి, అక్కడ ఉక్రెయిన్. సరే, శనార్థి నేటి మాట చూద్దాం. అంతర్గత స్వేచ్ఛ అగ్రవర్ణాలకేనా? గతంలో రేవంత్ను టార్గెట్ చేసిన వెంకటరెడ్డి బీసీ నేతల వాయిస్ వినిపించొద్దా? రూపాయలు కోట్లిచ్చి PCC పదవి తెచ్చుకున్నారని విమర్శ. రేవంత్ రెడ్డిని దొంగన్న రాజగోపాల్ రెడ్డి. అప్పట్లో జగ్గారెడ్డిది అదే తీరు. అయినా చర్యలు తీసుకొని TPCC. మల్లన్న సస్పెన్షన్తో బీసీలో పెరిగిన వ్యతిరేకత. ఇప్పటికే కాంగ్రెస్కు ఎస్సీ సామాజిక వర్గాలు దూరం. వర్గీకరణతో ఎస్సీలను ఆకట్టుకున్న బీజేపీ 100% కరడు గట్టిన కాంగ్రెస్ వాది మాదిగా బిడ్డలు కూడా నా క్లాస్మేట్సే, నా దోస్తులు మంది ఉన్నారు. చాలా మంది అన్నా నాకు కాంగ్రెస్ నచ్చట్లేదు,
బీజేపీకి నా జీవితంలో నేను ఓటేయలేదు, కానీ కూడా. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మందకృష్ణ మాదిగన్న వెంబడి బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయడానికి నేను రెడీగా ఉన్నాను. కరడుగట్టిన కాంగ్రెస్ ఇప్పటి వరకు బీజేపీ అంటే పడని, హిందుత్వ ఎజెండా అంటే పడని మాదిగ బిడ్డలు ఎంతో మంది స్వయంగా నాతో చెప్పింది. 100% బీజేపీకి దగ్గర అయినరు. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు వర్గీకరణతో ఎస్సీలను ఆకట్టుకున్న బీజేపీ ఇప్పుడు బీసీలు దూరం అయ్యేలా నిర్ణయాలు. ఇక్కడ ఎస్సీలు దూరమై, ఇక్కడ బీసీలు దూరమై, అక్కడ మైనార్టీలు దూరమై, అందరు దూరం చేసుకుంటే ఏమంటే ఇక మరి 2 అక్షరాల పేర్లతోటి నడుచుకోండి నువ్వు మొత్తం లెక్క అంతా. టీ కాంగ్రెస్లో అంతర్గత స్వేచ్ఛ కరువైంది. అగ్రవర్ణాల చేతుల్లో పార్టీ బందీ అయి విలవిలలాడుతుంది. వారు ఈ అంటే ఊ అంటూ వారు ఊ అంటే ఉంటావు, లేదంటే ఊడుతావు అన్న చందంగా తయారైంది బీసీ నేతల పరిస్థితి. పార్టీ అధినాయకత్వ లైన్ ఒకటైతే రాష్ట్ర కాంగ్రెస్లో మాత్రం అగ్రవర్ణాలు రెడ్ల ఆధిపత్యం దండిగా ఉంది. సబ్బండ బీసీ కులాల స్వావలంబన రాహుల్ గాంధీ ఆశయం కాగా ఆయన ఆశయానికి అడుగడుగునా తూట్లు పడుస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్లోని కొందరు రెడ్డి నేతలు. ఇదే నిజాం కాలం నాటి పెత్తందారీ బూర్జువా విధానాల మనస్తత్వంతో మెజార్టీ బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా నిర్లక్ష్యంగా, నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నారు. అయితే ఇలా పార్టీలో బడుగు బలహీన వర్గాల నుంచి ఎదిగి వచ్చిన బీసీ నేతలను ఒక్కొక్కరిని సైలెంట్గా సైడ్ ట్రాక్ చేశారు. అయితే పుంజాల శివశంకర్, పొన్నాల లక్ష్మయ్య, కేశవరావు, మధు యాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ ఇలా అనేక మంది బీసీ బిడ్డలు కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారు. డి శ్రీనివాస్ ఉన్నాడు, ఇక్కడ మన విఎన్ మంత్రావు. కానీ అగ్రవర్ణాల ఆధిపత్యం కారణంగా వారంతా తీవ్ర అణచివేతకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం అధికమనే పేరుంది. ఎవరి భావాలనైనా నిర్భయంగా చెప్పుకోవచ్చు అనేటువంటి పార్టీ అధినాయకత్వం అభిమతం. కానీ ఇక్కడ ఏమవుతుంది, మా కోసమే మాట్లాడాలి, మా గురించి వ్యతిరేకంగా మాట్లాడతావా, మా కులానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఉంటుంది, ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. విషయం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మొత్తం విద్యార్థి లోకమంతా కూడా ఏకమవుతూ ఉంది. ఎందుకంటే నిరుద్యోగులంతా కూడా ఏకమవుతూ ఉన్నారు. ఎందుకంటే విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చేసి మొత్తం నాశనం చేసిండ్రు నాయన. ఈడబ్ల్యూఎస్ వల్ల నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ బీసీ ఎస్సీ మైనారిటీ బిడ్డలందరికీ కూడా నష్టం జరుగుతూ ఉంది. బిడ్డకు చేరుకున్నది ఈడబ్ల్యూఎస్ మీద పట్టపగలే మనకు దోపిడీ ఎట్లా జరుగుతుందో అన్న మార్నింగ్ న్యూస్లో వివరిస్తే ప్రతి గుండెకు అద్దుకుంది. అది విషయం ఏంటంటే అగ్రవర్ణ పేదలకు కూడా అన్యాయమే జరుగుతూ ఉంది. విషయం ఏంటంటే ఆ రెడ్డిలో ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎవరైతే అగ్రవర్ణ పేదలు ఉంటారో వాళ్ళకు కూడా అన్యాయమే జరుగుతూ ఉంది. ఎట్లా అన్యాయం జరుగుతుందంటే 50 ఎకరాలోడు 20 ఎకరాలు ఉన్నోడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని వాడు ఉద్యోగం పొందితే ఏమీ లేనటువంటి ఎకర భూమి కూడా లేనటువంటి ఒక రెడ్డి బిడ్డ అన్యాయానికి గురైతులా కాడా? మరి కాబట్టి ఇక్కడ ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం జరుగుతూ ఉంది. దాన్ని ఉల్టా వేసేసి మరి బలిసిన వాళ్ళకే సపోర్ట్ చేయాలి, అట్లయితేనే ఉండాలి, ఇట్లయితేనే లేదని చెప్పేసి ఇట్లా కథ. చూద్దాం. కాంగ్రెస్ నుంచి మల్లన్న సస్పెండ్, ఉత్తర్వులు జారీ చేసిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి. ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ అని ఏమంటున్నారు చూద్దాం. ఏఐసిసి సూచన మేరకే సస్పెండ్, కులగణన పత్రాలను తగలబెట్టడమే కారణం, షోకాజ్ నోటీసులకు స్పందించలే, ఎవరు పార్టీ లైన్ క్రాస్ చేసిన చర్యలు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదే అంటున్నామన్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన చర్యలేవి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన చర్యలేవి, ఇక్కడ జి చిన్నారెడ్డి పైన చర్యలేవి, అక్కడ జగ్గారెడ్డి పైన చర్యలేవి, వీళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? కనీసం నోటీస్ బీసీ బిడ్డ పైన ఎందుకు చర్యలు తీసుకున్నారు? కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వలే కదా. అంటే రెడ్డిలకు ఒక న్యాయం ఉంటుంది, బీసీలకు ఒక న్యాయం ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ కూడా ఒక న్యాయం ఉంటుంది అన్నట్లు లెక్క. రెడ్డిలకు ఒక న్యాయం, మిగతా వాళ్ళకి ఒక న్యాయమా ఇట్లా పార్టీలా? మరి కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకోపోయిన్లు పార్టీ పేరు. ఏం జరుగుతుంది దీనివల్ల? ఒక్కొక్కరు నిన్న చాలా మంది స్పందించారు. బీసీల తడాకా చూపిస్తాం వట్టే జానే అంటున్నాడు. కొందరు కుట్రలు చేసి తీర్మాన్మరణపై వేటు వేశారు. ఇప్పుడు ఫీల్ ఫ్రీగా అసలు యుద్ధం మొదలవుతుంది. తీర్మాన్మరణ ఆధ్వర్యంలో బీసీ యుద్ధం రాబోతున్నది. బీసీల తడాకా చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీకి తీర్మాన్మరణ ప్లస్ తప్పితే ఆయనకు కాంగ్రెస్ ప్లస్ కాదు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీసీల రాజ్యం అని చెప్పేసి అంటున్నాడు. సూర్యాపేట బిడ్డ, తెలంగాణ రాష్ట్ర బీసీ బిడ్డ మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఓయి సురేష్ మాట్లాడుతున్నారు చూద్దాం. కాంగ్రెస్ ను బొంద పెట్టాలి అంటున్నారు ఓయి సురేష్ యాదవ్. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాల్సిన సమయం ఆసన్నమైనది. తిన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై బీసీ లీడర్లు ఏం మాట్లాడతారో చూద్దాం. ఒక బీసీ బిడ్డ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తర్వాత కూడా బీసీల కోసం కొట్లాడుతున్న తిన్మార్ మల్లన్నపై వేటు వేయడం అంటే కాంగ్రెస్ పార్టీ కోరి
కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. ఇప్పటి నుంచి అసలైన యుద్ధం మొదలవుతుంది. బీసీల ఆశాజ్యోతి తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం అంటే బీసీలందరినీ సస్పెండ్ చేయడమే అంటున్నారు ఓయూ సురేష్ యాదవ్. బీసీల గురించి మాట్లాడడానికి సస్పెన్షన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య అంటుండో, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. బీసీల గురించి మాట్లాడుతున్నందుకే తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు. అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ, ప్రభుత్వాన్ని నిలదీయడం, లోటుపాట్లపై ప్రశ్నిస్తున్న నాయకులందరి మీద చర్యలు తీసుకోకుండా మల్లన్నపైనే చర్యలు తీసుకోవడం ఏమిటి? మల్లన్నను సస్పెండ్ చేయడం తొందరపాటు చర్య. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది అని చెప్పేసి ఆర్కిస్ట్రా. ఇక ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ కిరణ్ అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఎందుకు సస్పెండ్ చేసింది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కారణమా? అగ్రకుల భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు చేశారా? బీసీలు ఎదుర్కొంటున్న అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడినందుక? బీసీల హక్కులు మరియు సాధికారిత కోసం దృఢంగా నిలబడడం వలన? ఓబీసీలకు సామాజిక న్యాయం కోసం ఆయన చేసే పోరాటాల్లో మేము తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ఉంటామంటారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్. ఇది మల్లన్న సస్పెన్షన్ దుర్మార్గం. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ అంటున్నాడు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ దుర్మార్గమైన చర్య. మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం అంటే ఆ పార్టీకి బీసీల అవసరం లేనట్టే. అయితే బీసీల కోసం కొట్లాడే గుండె ధైర్యం ఉన్న మల్లన్న తెలంగాణ సమాజానికి అవసరం. ఈడబ్ల్యూఎస్ కోటాపై పోరాటం చేసినందుకే మల్లన్నను పక్కన పెట్టారు. మల్లన్న పోరాట స్ఫూర్తితో రాజకీయపరమైనటువంటి వాటా కోసం బీసీలందరూ కొట్లాడుతున్నారు. ప్రతి కులం ఇప్పుడు సంఘటితమై మా వాటా మాకు కావాలంటున్నది. అశోక్ ముదిరాజ్ మంచి మనసున్న నేత. మల్లన్న సస్పెన్షన్ అన్యాయం. సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పూరి శ్రీనివాసరావు అంటున్నారు. రాష్ట్రంలో 56% పైన ఉన్న బీసీ సామాజిక వర్గం కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను అకారణంగా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం అన్యాయం. సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే సస్పెన్షన్ జరిగింది. దేశంలో కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇండియా కాంగ్రెస్ పార్టీనా లేక ఇటలీ కాంగ్రెస్ పార్టీనా అని రాహుల్ గాంధీ చెప్పాలి అంటూ మల్లన్న సస్పెండ్ను తక్షణమే రద్దు చేయాలంటున్నారు సౌత్ ఇండియా కాప్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పూరు శ్రీనివాసరావు. మల్లన్నను సస్పెండ్ చేయడం అంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటామని చెప్పేసి ఉండము అని చెప్పేసి మొత్తం వేలాది మంది మొత్తం రాజీనామా చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఉన్నది అసలైన ముచ్చట ఇంకున్నది. ముందు రహస్యంగా ఉంచాలనుకున్న కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే అంటారు. ఏం రహస్యంగా ఉండాలనుకున్నది అర్థం కాదు. కుప్పకూలిన ఇంగ్లాండ్ 179 పరుగులకి ఆల్అౌట్, 7 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం. భవిష్యత్ అమెరికా అధ్యక్షుడు వాన్స్ ఉపాధ్యక్షుడి హోదాలో అద్భుత పని. ఇక ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ప్రశంసలు. ఇక సోషల్ మీడియాలో మస్క్ కామెంట్లు ఇప్పుడే నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా మండిపోతాయి. ఈ ఏడాది ఎక్కువ ఎండలు, 125 ఏళ్లలో ఇప్పుడే తీవ్రత అధికం. ఏప్రిల్ మేలలో 46 డిగ్రీలకు 46 డిగ్రీల నమోదుకు ఛాన్స్. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. నలుగురు జాడ కనుగొన్నాం, మరో 9 ఆనవాళ్లు కనిపించాయి అంటుండు మంత్రి. అయితే ఇక తవ్వకాలు కొనసాగుతున్నాయి. సొరంగంలో చాలా క్లిష్టమైన పరిస్థితులు, సహాయక చర్యల్లో నిర్లక్ష్యం లేదు. ఇవాళ పూర్తి అయితే ప్రమాదంపై రాజకీయాలు సిగ్గుచేటు అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటారు. త్వరలో ఉప ఎన్నికలు, శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి. రేవంత్ను ప్రజలు మస్తు తిడుతుండ్రు. రోషం ఉన్నోడైతే బావిలో దూకి చేస్తుండే. కేసీఆర్ పాలనే బాగుంది అంటుండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వాస్తవం మాట్లాడినావు. కులగణనపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదు. బీసీ గణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిండ్రు. బీసీ మేధావుల కోరికతో రీసర్వే చేసినాం, అయినా సర్వేకు తక్కువ స్పందనే వచ్చింది. సద్వినియోగం చేసుకోకపోవడం బాధాకరం. మంత్రి ఎక్కడికెళ్ళి ఏ వర్గాల నుంచి మనం ఎమ్మెల్యేలైనాం, ఏ వర్గాల తరఫున మనం మంత్రులుగా అవుతున్నాం, ఏ వర్గాలు మనకు ఓట్లేసినాయి, ఈ విషయాలన్నీ మర్చిపోయి మేము ఉన్నది ఇప్పుడు మంచిగా కుర్చీలో కూర్చున్నాం అంటే తీసుకుపోయి బండ కొడతారు. హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ అన్న గెలవడానికి తీన్మార్ మల్లన్న టీం కృషి లేదా? ఎన్ని చేసినాం బై, ఎన్నిసార్లు పోయి ప్రచారం చేసి మా వాళ్ళు మేము అందరం పోయినాం లేదా స్వయంగా. మల్లన్న పార్టీలు ఉన్నాడని చెప్పేసి మేము పార్టీకి అవసరం లేకున్నా 100% ఒక మంచి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది, దీన్ని పడగొట్టాలని చెప్పేసి అప్పుడు తీవ్రమైనటువంటి కృషి చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరగలే. అన్ని ఢిల్లీలో నో పెట్రోల్ నో డీజిల్. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత పెట్రోల్ డీజిల్ పోయాదు. ఏప్రిల్ 1 నుంచి నిబంధనలకు అమలు. వాహనాల గుర్తింపులకు ప్రత్యేక పరికరాలు. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో నిర్ణయం అయితే. నీ వర్గం గురించి నువ్వు మాట్లాడకపోతే, నీ వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు సప్పుడేక మూసుకొని కూర్చుంటే
100% తర్వాత నీ పని కూడా అవుతుంది. అట్లుంటుంది లెక్క, ఎవరికైనా అట్లా అది వర్తిస్తుంది. వాస్తవం. ఒకసారి నేటి మాట చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి కండ్లు నెత్తికెక్కినట్టే అనిపిస్తున్నది. అధికారాన్ని చూసి మురిసిపోతున్న లీడర్లకు బీసీల ఓట్లతో గెలిచి ఇప్పుడు బీసీల గొంతులు నొక్కాలని చూస్తున్నారు. హస్తం పార్టీ అంటే రెడ్డిల పార్టీగా మారిపోయింది. బీసీ నినాదం ఉవ్వెత్తిన ఎగిసిపడుతుంటే నల్లగొండ నల్ల త్రాచులు విషం చింపుతున్నారు. కాంగ్రెస్ గెలుపులో తీన్మార్ మల్లన్న పాత్రను మర్చిపోయిన కాంగ్రెస్ లీడర్లు అగ్రకులాల నాయకుల భజన చేస్తున్నారు. నిజాలను నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తులను, బడుగు బలహీన వర్గాల పక్షాన కొట్లాడే నాయకులను అణచివేయాలని చూస్తున్నారు. DWS కోటా పేరుతో అగ్రకులాలు ఉద్యోగాలు ఎత్తుకుపోతుంటే బీసీల పక్షాన కొట్లాడినందుకు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే రాబోయే రోజుల్లో బీసీలు కూడా హస్తం పార్టీని బహిష్కరిస్తారు. తీన్మార్ మల్లన్న గత చరిత్ర తిరిగేస్తే గడీల కోటలు బద్దలు కొట్టిరి దొరల అహంకారాన్ని, అధికారాన్ని నేలమట్టం చేశారు. గతాన్ని తెలుసుకోలేక ఇప్పటి నాయకులు కుప్పిగంతులేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, లీడర్లు అరచేతితో సూర్యుడిని అడ్డుకోవాలని చూస్తున్నారు. మీ పని అవుతుందని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఇది రాస్తే ఒకసారి సకినాల సుధాకర్ పటేల్ సీనియర్ జర్నలిస్ట్ నిగ్గదీసి అడిగినందుక మల్లన్న సస్పెన్స్. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని సమాజాన్ని అన్నట్టు ఉన్నది. తప్పని చెప్పినందుక, నిగ్గదీసి అడిగినందుక కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే కులగణన సర్వే తప్పుల తడక అని తిల్లనిస్తేనే పాలకులు మళ్ళీ రీసర్వే జరిపింది విదితమే. అయితే రీసర్వే కూడా మళ్ళీ ఎడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా అద్దం పట్టింది, గమనార్హం. అయితే ఇంతకన్నా పొట్టు తిట్టిన నాయకుడు నేడు పదవుల్లో మనం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దానికి సంబంధించింది మాట్లాడుకున్నాం. ఇది శనార్థిలో ఉన్న వార్తా కథనాలతో ఒకసారి పల్లవి దినపత్రికలో ఏమున్నాయో చూద్దాం. సొంత పార్టీపై విమర్శలు, నో యాక్షన్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేవారు. 2021లో రేవంత్ రెడ్డి PCC చీఫ్గా నియామకమైన కొత్తలో కోమటిరెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి 50 కోట్లు ఇచ్చి PCC పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు కోమటిరెడ్డి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ వచ్చారు. అయినా అధిష్టానం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఏమైందంట, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్ కులగణన నివేదిక పేపర్లు తగలబెట్టినందుకు చర్యలు. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన డిసిప్లినరీ కమిటీ. అయితే బీసీ వాదాన్ని భుజానికి ఎత్తుకోవడమే మల్లన్న చేసిన నేరమా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. గతంలో సొంత పార్టీపై విమర్శలు చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి, దానం నాగేందర్పై చర్యలు నిల్లు. ఈ నెల 6న మల్లన్నకు నోటీసులు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత సస్పెన్షన్ ఎందుకు? మల్లన్న బీసీ వాదంతో ఎన్నికల్లో నష్టం జరిగినట్లు కాంగ్రెస్ హైకమాండ్ భావించిందా? మల్లన్నను సస్పెండ్ చేసి బీసీ నినాదాన్ని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ స్కెచ్. ఇది బీసీ వాదంపై జరిగిన దాడి అంటూ మండిపడ్డ బీసీ సంఘాలు. వాస్తవంగా ఇదే జరుగుతుంది. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సైతం అధిష్టానం నిర్ణయాలను వ్యతిరేకించారు. PCC చీఫ్గా రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు 2 ఏళ్ల ముందు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్యం ఠాకూర్ పైన జగ్గారెడ్డి విమర్శలు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ జగ్గారెడ్డిపై ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. PCC చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బహిరంగంగానే విమర్శలు చేశారు. ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా రేవంత్ రెడ్డికి PCC చీఫ్ పదవి ఎలా ఇస్తారని ఆయన ఆ సమయంలో ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బ్రాండ్ నేమ్ బ్లాక్ మెయిల్ అని ఆయనతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని విమర్శించారు. కాంగ్రెస్ హైకమాండ్ రాజగోపాల్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చూడు ఒక్కసారి, మళ్ళీ ఒకసారి చూపిద్దాం. అవసరం లేదన్న, ఒక్కసారి టైం అవుతున్నాయి. ఈరోజు ఏమో అందరూ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గురించి. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డిని ఎప్పుడో చెప్పి బ్లాక్ మెయిలర్ రా బాబోయినా, నేను పెద్ద చీటరు, దొంగ. PCC ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండు. ఈయన దగ్గరే మనం ఎక్కడ పని చేస్తాం? ఓటు నోటు కేసు జైలుకు పోయి వచ్చిండు. ఆయన ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ పని చేస్తాము? అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు, తాకట్టు పెడతాడు మొత్తము. ఈ రోజు ఏమో అందరు చిన్నారెడ్డి గారు, నువ్వు మాట్లాడిన మాటలేంది? నీ కథ ఏంది? మాత్రం కథ ఏంది? మరి నీ పైన ఓటు చర్యలు తీసుకోవాలి అడుగుతున్నారు పబ్లిక్, మీ పార్టీలో ఉన్న వాళ్ళే అడుగుతున్నారు.
ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రేవంత్ సర్కార్ హైడ్రా విషయంలో మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. హైడ్రా తీరును దానం తప్పుపడుతూ బహిరంగానే విమర్శలు చేశారు. దానం నాగేందర్ వ్యవహార శైలి, ఆయన కామెంట్స్ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయంటూ కొందరు కాంగ్రెస్ నేతలు హైకమాండ్ కు సైతం ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే దానం నాగేందర్ పై హైకమాండ్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. 3 ఏళ్ల కిందట జరిగిన మునుగోడు బైపోల్ ఆ టైంలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సొంత పార్టీ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసిందే తప్ప ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు కాదు. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేరు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టిండ్రు, రకరకాలుగా నష్టం చేసింది. అంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, తర్వాత మైనార్టీలకు ఒక న్యాయం ఉంటుంది, ప్రత్యేకంగా ఒక న్యాయం. ఇప్పుడు పటాన్ చెరువులో ఏం జరుగుతుందో మరొకసారి చూద్దాం. 2 నెలల కిందట పటాన్ చెరువులో కాంగ్రెస్ నేతల మధ్య రగడ రచ్చకెక్కింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఇరు నేతల అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు గూడెం మైపాల్ రెడ్డి ఆఫీస్కు వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గతంలో గాంధీ భవన్ వేదికగా ఇరు నేతల అనుచరుల మధ్య గొడవలు జరిగాయి. పటాన్ చెరువులో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటపై కాంగ్రెస్ హైకమాండ్ స్పందించలేదు. గూడెం మైపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ పై ఎలాంటి చర్యలు? కాటా శ్రీనివాస్ గౌడ్ 10-15 సంవత్సరాల నుంచి పార్టీని మొత్తం కాపాడుకుంటా మొత్తం దాన్ని తీసుకెళ్తా ఉంటే గూడెం మైపాల్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళ తమ్ముడు 400 కోట్ల రూపాయలు ఇక్కడ ఏది మైనింగ్ కి సంబంధించి ఏది ఫైనాల్టీ కట్టాల్సి ఉంటే ఆ ఫెనాల్టీ తప్పించుకొని ఈడీ కేసులు ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఇదంతా ప్రయత్నం చేసి అది పార్టీలకు వస్తా అంటే ఆయన తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకుంటారు. అంటే రెడ్డిలకు ఒక న్యాయం ఉంటుంది, ఇక్కడ బీసీలకు ఒక న్యాయం ఉంటుంది. ఆడో బీసీ బిడ్డను సర్వనాశనం కట్టించిండ్లు, ఎటు పోతుంది సరే చూద్దాం, ఇంకా చూద్దాం. ఇక్కడ 2వ పేజీ ఉండదు కథ, దానికి 2వ పేజీ కంటిన్యూషన్ ఉండదు, అది ఇంపార్టెంట్. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న పీసీసీ డిసిప్లినరీ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఏమైంది? మీకు చుక్కలే, పులి బయటకు వచ్చింది. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై తన టీం ఒక వీడియోను ట్యాగ్ చేస్తూ ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పైన తన పంథాను బయట పెట్టారు. గతంలో తీన్మార్ మల్లన్న తన ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ ప్రివిలైజ్ కమిటీ గతంలో జానారెడ్డి కళ్ళలో ఆనందం కోసం తనకు నోటీసులు జారీ చేశారని, దీనిపై తాను స్పందించేది లేదన్నారు. తాను తల వంచితే బీసీల ముందు తల వంచుతాను, కానీ రెడ్ల ముందు మాత్రం తల వంచేది లేదని స్పష్టం చేశారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని గతంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కి సవాల్ విసిరారు. దీనిపై ప్రస్తుతం తీన్మార్ మల్లన్న టీం పులి బోనులో నుంచి బయటకు వచ్చిందని, ఇక వేట ఎలా ఉంటుందో మీరే చూసుకోండి అని కూడా క్యాప్షన్ తగిలిచ్చి సరే వాళ్ళకి సంబంధించింది రాదు. ఇక మల్లన్న కొత్త పార్టీనా, సొంతంగా పొలిటికల్ పార్టీ పెట్టే ఛాన్స్ ఉందా? బీసీ నేతలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ నడుస్తుందా? నాయకులతో చర్చించిన తర్వాత నిర్ణయం అని క్వశ్చన్ మార్క్ తో పల్లవి దినపత్రిక మాత్రం ఒక వార్తా కథనాన్ని మాత్రం వేసిందని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్. అప్పులు, ఆత్మహత్యలు, క్రైమ్ రేట్లో రైజింగ్ అంటున్నారు. ఇక్కడ ఎవరు కేటీఆర్ వాళ్ళతో తట్టుకుంటారు అసలు గట్టిగా లేకపోతే వాస్తవంగా సబ్జెక్ట్ ఉంటుంది అన్న. నేను ఏమంటున్నా, వాళ్ళతో తట్టుకోవడం మామూలు విషయం కాదు. అంటే ఏదేమైనప్పటికీ కేటీఆర్ ఎంత మాట్లాడతారో, హరీష్ రావు ఎంత మాట్లాడతారో, కవిత ఎంత వాళ్ళకి సబ్జెక్ట్ ఉండి మాట్లాడతారు. వాస్తవం అది. కాంగ్రెస్ లో ఒక్కడన్నా ఏదానికి అది మాట్లాడుకున్నప్పుడు వాళ్ళని తప్పైనా ఒప్పైనా మంచి మాట్లాడదామా, బాగా చెడు మాట్లాడదాం. బరాబర్ మొత్తం పబ్లిక్ ని ఒప్పించగలిగే శక్తి నిజంగా 100% కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, వీళ్ళకి కవితకు కానీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే సబ్జెక్ట్ ఉంటుంది కదా, ప్రజల్ని మెప్పించగలుగుతారు వాళ్ళు. అటువంటి పరిస్థితి కొంతమంది కూడా లేదు, కానీ ఆ ఉన్నోని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఇటువంటి చేస్తే ఎవరికి నష్టం? కఠిన చర్యలతోనే అక్రమాలకు అడ్డుకట్ట, అక్రమ తవ్వకాలు సరఫరాపై ఉక్కుపదం మోపాలి, అప్పుడే ప్రభుత్వానికి ఆదాయం పెంచగలం. కేటీఆర్ వర్త్ఫుల్ క్యాండిడేట్ అసలు యాక్చువల్గా. ఇట్లా ఏంది సమర్థంగా తప్పుల్ని తిప్పికొట్టడం, తర్వాత ఏదైనా సవాళ్ళను ప్రతి సవాలు విసరడం. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, తర్వాత కల్వకుంట్ల కవిత కానీ, వీళ్ళు సమర్థవంతమైనటువంటి నాయకులు. ఎందుకనంటే ప్రతిపక్షాలను ఎట్లా తిప్పికొట్టాలి, తర్వాత మనకు జరుగుతున్నటువంటి దానికి ఎట్లా మనం సమాధానం చెప్పాలి, దాంట్లో క్లియర్గా నిష్ణాతులు ఇక్కడ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ. బరాబర్ ఇది నిజంగానే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ కేటీఆర్ లాగానో, హరీష్ రావు లాగానో, కవిత లాగానో ఎవరైనా మాట్లాడిండా? బండి సంజయ్ లాగానో ఒక్కడైనా మాట్లాడిండా?
కఠిన చర్యలతో అక్రమాలకు అడ్డుకట్ట, అక్రమ తవ్వకాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఇసుకకు సంబంధించి ఇంకా ప్రజల వద్దే రూపాయలు 2000 నోట్లు 6,471 కోట్ల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయంట. మరి 90% రికవరీ అయినట్ట. ఇక కేసీఆర్ రేవంత్ రెడ్డి ఓల్డ్ ఫ్రెండ్స్ అంట. వారం రోజులుగా నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు. మీ ఇద్దరు ఎపిసోడ్ ఏందో మాకు అర్థం కావట్లేదు. 12 నుంచి బడ్జెట్ సెషన్ ఉండబోతుంది అని క్వశ్చన్ మార్క్. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. 15వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందంట. ఉమెన్స్ డే రోజు కొత్త స్కీమ్ అంట. ఇందిరా మహిళా శక్తి పాలసీని రిలీజ్ చేయనున్న సీఎం. సోలార్ విద్యుత్ ప్లాంట్లు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేస్తారట వెల్లడించింది. 2500 ఇవ్వని మహిళా రోజు మహిళలు అడుగుతున్నారు. చెప్పండి, ఇటువంటివి తీసుకొస్తే వేరే ఉంటుంది లెక్క అంతా. మీరు అసలు అర్థమైతలేదు మీకు. ఒకసారి ఈనాడు దినపత్రిక చూద్దాం. జీవితానికి కావాలో ఆడిట్. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మన లెక్కలు మనం పకడ్బందీగా చేస్తే మనం బాగుంటామని. విలువలు ప్రాధాన్యాలు ఇవన్నీ కూడా గుర్తించాలి. తర్వాత దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టద్దు. ఎందుకంటే ఇప్పుడు 20,000 రూపాయలు ఉన్నాయి. 20,000 రూపాయలు ఉంటే దేనికి ఎంత ఖర్చు పెట్టాలనేది ఒక లెక్క వేసుకోవాలి. దాన్నే అంటే అసలు దాన్నే ఈ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినప్పుడు దాన్ని బడ్జెట్ అంటుంటాం. అట్లనే మనం కూడా బడ్జెట్ వేసుకుంటాం. అట్లా కరెక్ట్గా వేసుకోవాలి. ఎక్కువ పెట్టడానికి ఎక్కువ, తక్కువ పెట్టడానికి తక్కువ ఖర్చు పెట్టాలి. ఇవి కేవలం వార్తలకు మాత్రమే పరిమితం అబ్బా, నిజ జీవితాలకు రాక. పనిమంతులకి ఏముండదు అట్లా. పనిమంతులకే పదవులు. పనిమంతులకే పదవులు కాదు, పైసలు ఎవడిస్తే వాడికే పదవులు. రెడ్డి ఓన్లీ అగ్రవర్ణాలలో ఉన్న, మళ్ళీ అగ్రవర్ణాలలో ఉన్న వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకి ఏం లేవు. మళ్ళా ఉండయి ఓన్లీ రెడ్డిలే తీసుకొని పోతా ఉన్నారు. వైశ్యులు బ్రాహ్మణులు వాళ్ళు మాట్లాడరు కదా సరిగా పాపం. అయితే పిసిసి కార్యవర్గం ఎంపికపై మళ్లీ కసరత్తు. కొత్త ఇన్ఛార్జి మీనాక్షి ప్రభావంతో మారిన వైఖరి అంట. ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం, ఎవరిని ఉపేక్షించవద్దు. హైదరాబాద్ కు 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయండి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ నుంచి తీర్మానం మళ్ళీ సస్పెన్షన్ అని చెప్పేసి ఎవరికేదేం లేదు. అరే ఈరోజు మర్చిపోయినాం, ఈరోజు రంజాన్ మొదలైంది. ముస్లిం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముస్లిం సోదరులందరికీ సోదరిమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. స్టార్ట్ అయింది నిన్న నుండి. మేడిగడ్డ 7వ బ్లాక్ మళ్ళీ నిర్మించాలి. బ్యారేజ్ లోపాలను గుర్తించిన ఎన్డీఎస్ఏ త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక. విగత జీవులుగా 8 మంది. ఇక ఎస్ఎల్బీసీ సొరంగంలో బుడద కింద చిక్కుకుండడమే కారణమంట. 4 ఒకచోట ఉన్నట్లు అన్వేషణలో గుర్తింపు. అయితే టీబీఎం కింద మరో 4 అవశేషాలు ఉన్నాయంట. ఇవాళ సాయంత్రానికి 4 బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి. అందరినీ వెలికి తీసేందుకు 5 రోజులు పట్టొచ్చు అని చెప్పేసి మాటలే మంటలై వైట్ హౌస్ వేదికగా అధినేతల తీవ్ర సంవాదం. ట్రంప్ వాన్స్ల వాదనకు ధీటుగా బదిలించిన జెలెన్స్కీ, క్షమాపణకు ససేమిరన్ అన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఇక మీరు వెళ్ళొచ్చని సాగనంపిన వైట్ హౌస్. వీళ్ళని చూస్తే ఈడ మల్లన్న, ఈడ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు అని అనిపిస్తుంది నాకు. రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రానికి 40 లేఖలు రాశా. సీఎం రేవంత్వి తప్పుడు ఆరోపణలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. వరిపైనే గురి. యాసంగిలోను భారీగా సాగు. ఇప్పటి వరకు 53.524 లక్షల ఎకరాల్లో సాధారణ కంటే 13% అధికం. సుమారు 50% సన్న రకాలు. మొన్ననే అనే కదా ఆయన పేరేం కోదండరెడ్డి జర నీళ్లు లేవు, జర ఏసంగి పంటలు వేయకండి అని చెప్పిండు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే గురించి ఈనాడు ఇక మేడిగడ్డ 7వ బ్లాక్ మళ్ళీ నిర్మించాలి ఒకటి. ఓకే, ఇక ఏమేమంటుందో చూద్దాం. సొరంగంలో మరణ మృదంగం. సర్కారు తప్పే, కుప్ప కూలింది. అమ్మ వీళ్ళని తట్టుకోవడం, కేసీఆర్ ఈ బ్యాచ్ ఇదంతా కూడా తట్టుకోవడం మామూలు ఉండదు లెక్క. మీకు అర్థమైతలేదు. ఎంతవరకు కాపాడుకుంటూ వచ్చారో మీకు ఏం అర్థమైతలేదు. ఇప్పుడు అర్థమైతే చూడరు. ఒకవేళ నిజంగా అట్లా చేసుకుంటే కట్టుకున్నట్టుంటది, గోరి కట్టుకున్నట్టుంటది లెక్క. దండం పెడతా సాగు. వీళ్ళని తట్టుకోవడం మామూలు విషయం కాదు. వీళ్ళు తప్పుని కూడా మెప్పిస్తారు. మెప్పించేసి వీళ్ళే అద్భుతమైన కూడా మెప్పించేయగలిగే శక్తి ఉన్నది వాళ్ళ దగ్గర. మీకు అర్థమైతలేదు స్టోరీ. వాళ్ళు ఎట్లుంటో చూడరు. అధికార ప్రతినిధులు ఎడబడినారే కాంగ్రెస్ పార్టీలో, ఒక్కరు మాట్లాడరు. దండం పెడతా సాగుకు నీళ్ళు ఇవ్వండి, ఎండుతున్న పంటలను కాపాడినట్టున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కంటతడి. తవ్విన కొద్దీ మరి ఏం చేస్తారు వాళ్ళు చెప్పేసి నీళ్లు పాతాళానికి నిధులు ఢిల్లీకి. మంచిగానే వ్యాస మంచిగానే ఉంది. 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్. గౌడన్ల పోరు తలొగ్గిన సర్కారు. గీత పారిశ్రామిక కార్పొరేషన్ మంత్రి పొన్నం ప్రభాకర్. కొల్లాపూర్ లో కాంగ్రెస్ గుండాగిరి. కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన రవి నాయక్. హోంగార్డులపై ఆంక్షల కత్తి. 21 రోజులు విధులకు రాకపోవడంతో ఏమైందంటది. రాకుంటే వేటే. ఇక 10 రోజుల్లో వివరణ ఇవ్వాలన్నా ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాస్తవంగా హోంగార్డులు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఒక్కరోజు లీవ్ పెట్టడానికి లేదు. వాస్తవంగా వాళ్ళు పరిస్థితి చేస్తారు. ఇక ఇప్పటికీ రాలిన మట్టి పూలు
రైతులు 438 మంది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు చనిపోయినంట. ఇది మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు. మొత్తం మీద తీన్మార్ మల్లన్నకు అంటే ఏది సస్పెండ్ చేసేసారు. సస్పెండ్ చేసేసి ఇంకేదో జరిగిపోతుంది. ఏం జరిగిపోతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, ఏం కథ, ఇవన్నీ విషయాలపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే బీసీలకు ఒక న్యాయం ఉంటుంది, బీసీలు మాట్లాడొద్దు, బీసీలు ఆ హక్కులను అడగొద్దు, బీసీలకు మనకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకోవద్దు, బీసీలు అణగారిన వర్గాలుగానే ఉండిపోవాలి, ఇంతేమైనా బిచ్చం వేస్తే తినాలి, లేకపోతే సపరేట్గా కూర్చోవాలి, లేకపోతే ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఇట్లనే ఉండాలి, ఇట్లా అని చెప్పేసి ఇక 2-3 రోజుల నుంచి మల్లన్న పైన ఇంకో ట్రోల్ నడుస్తా ఉంది. తీన్మార్ మల్లన్న తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అవుతారు, లేదంటే బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు అవుతారు అని ఒక చర్చ జరుగుతుంది. దానికి అన్నిటికీ మార్చి 4వ తారీఖు మధ్యాహ్నం మీకు అన్న అందుబాటులోకి వస్తాడు.